పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము యెషయా గ్రంథము పేజీ నెంబరు 616 5వ వచనం. నా ప్రాకారములను వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు పుట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఆమె అదే మొరపెట్ట నేల కొన్ని మాటలు మనం చూద్దాం. 80వ పారాగ్రాఫ్ మొరపెట్ట నెల. మరి ఇక్కడ అది జరగబోతున్న స్థలంలో సరిగా అతడున్నాడు. మరి అప్పుడు నేనేమి చేయగలను ప్రభువా, నేనేమి చేయగలను? చూసారా, అది ఒక మనుషుడు కాదా? అది మనుషుడి స్వభావం కాదా? నేనేమి చేయగలను? అతను ఇదివరకే చెప్పినవన్నిటినీ దేవుడు గణపరచను. మరి అతడు ఆ కార్యములకే పిలువబడిను. అలాగైనా నేనేమి చేయగలను అని ఎందుకు అతను చెప్పవలేను? ఒకవేళ ఏదైనా అవసరం ఉన్న ఎడల దాని కొరకు అతను పలుకవలేను. అతనికి ఇవ్వబడిన విశ్వాసం అనే వరమును ఆ కార్యమును చేయుటకు మోషే ఉపయోగించవాలని దేవుడు కోరుచున్నాడు. మరి అతను అక్కడ వేచి ఉండి చెప్పాను, ఇప్పుడు ప్రభువా, నేను ఒక చిన్న బిడ్డను, ఇప్పుడు మీరు నాకు చెప్పండి. సరే, నేను పోయి ఇది చేయదును, నా యొక్క ప్రభు సెలవిచ్చినది కలదు. సోదరుడా, అది ప్రభు సెలవిచ్చినదా? అవును. అవును. మోషే సోదరుడా, అది ప్రభు సెలవిచ్చినది. అవును. సరే, ఇప్పుడు దాన్ని మనము కలిగి ఉన్నాము. ప్రభు సెలవిచ్చినది, మరి అది నెరవేరినది. అది ఒక్కసారి కూడా తప్పిపోలేదు. ఆమె విధంగా 53వ పారాగ్రాఫ్ కూడా దేవుడు అనేక మార్లు చెప్పి అన్నాడు, ఆ కార్యము దాని గురించి నా యొద్ద ఎలా మొరపెడుచున్నావు? నన్ను గురించి ఇదివరకే నేను నిరూపించి ఉండలేదా? ఆ కార్యం కొరకే నేను పంపించి ఉన్నానని నేను నీకు చెప్పలేదా? పోయి దీన్ని చేయమని నేను నీకు చెప్పి ఉండలేదా? ఇది నేను చేసేదని నీతో వాగ్దానము చేసి ఉండలేదా? నీ నోటితో నేను ఉందని నేను నీ ద్వారా పలికి మరి దీన్ని చేసేదని, దీన్ని నేను చేసి మరి నీవు సూచనలను అద్భుతములను చూపలేదా? దాన్ని నేను వాగ్దానము చేసి నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క శత్రువును లేదా? మరి ఇప్పుడు నీవు ఎర్ర సముద్రం వద్ద నీ కర్తవ్యంతో నిలబడి దాన్ని నీవు చేయమని చెప్పినప్పుడు మరి ఇంకా నువ్వు ఎలా కేకలు వేయచ్చు నాతో మొరపెడుచున్నావు? నన్ను నీవు నమ్మటలేదా? దీన్ని నువ్వు చేయటకై నేను పంపినానన్న కార్యమును నువ్వు చూచడలేదా? ఓ, అది మనుషుడు కాని ఎడలా మై కావున కేవలము దానిపైన చాలా విసుగు చెంది ఉండవచ్చును. మరి ఆయన చెప్పాను, అది నీకు కావలసినదని నీకు తెలియను. నీవు ఈ బిడ్డలను వాగ్దాన భూమికి అది ఖచ్చితము. ఆమె 85వ పారాగ్రాఫ్ కూడా చదివేది బాగా అర్థం చేసుకుంటున్నారా? పాఠము ఓ మై ప్రయాణములో ఈ యొక్క దశలో ఉన్నాం. మనం ఎక్కడ నిలబడి ఉన్నాము గమనించండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? సరే అయ్యా, ఇదే 3వ ఎరుపు. ఆమె మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవము కలిగిన మా ప్రభువా, సర్వకృప అనేది మీకు స్తోత్రములు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి పలుకబడిన వాక్యముల నుండి కొన్ని లేఖన భాగములను మా దినములకు సరిపడిగా మేము ఎత్తిపట్టి ఉన్నాం మా ప్రభువా. అనువాదకుడా, మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మరుగుపరుచు మా యెహోవా, మాలో ఉండి నడిపిస్తున్న మా యెహోవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చదువుకునే లేఖన భాగాలను మీరే అనువదించి మాట్లాడి రంగమైన కథలాడి మమ్మల్ని ఉద్యోగపరిచి నడిపించమని, మా హృదయాన్ని బలపరచమని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా రాబోతున్నటువంటి మా విమోచన ప్రణామం మీ యొక్క నామంలో ఈ ప్రార్థనని అడుగుచున్నాం ప్రభువా.
థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యు. క్రీస్తు నామమునకే ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము స్తోత్రము కలుగుగాక. హల్లెలూయా. జన్మలో దేవుని క్రీస్తు నామమును ఆరాధించడానికి అందరూ కూడా కలిసి మీతో కూడా కలిసి ఇక్కడ కలిసి ఉన్నది గొప్ప సంతోషకరమైన విషయం. దీన్ని బట్టి పరలోకంలో గొప్ప సంతోషము, భూలోకంలో గొప్ప సంతోషం. ఆమె ప్రభుత్వం వారికి గొప్ప ఆరాధన, ప్రభుత్వం వారికి గొప్ప ప్రత్యక్షత. హల్లెలూయా. మనం బహు తక్కువ మంది ప్రపంచ సంఘాలతో పోలిస్తే, కానీ ప్రభునందు ఆరాధించే వారికి ఇది గొప్ప సంఘం. ఇది చాలా మరి బైబిల్ అని మరి సాతానికి ఎదురుగా నిలబడి సవాల్ చేసే సంఘం ఇది. అలాంటి సంఘంలో ఉండే ప్రభుత్వం ఆరాధించవచ్చు. క్రీస్తు ప్రణామం చేసుకోవడం కలుగుతాయి. అసలు మన వారసుల మాట మనం మాట్లాడుతున్నాం. ఏం సందేశము? నా యొక్క నామం, ఆమె నా యొక్క నామం. ఇది చెప్పాలంటే ఒక విశ్వాసకి చాలా ధైర్యం ఉంటుంది. నా యొక్క నామం సాధన నామం దగ్గరికి వస్తున్నాను చెప్పాలంటే విశ్వాసకి చాలా ధైర్యం ఉంటుంది. ఎందుకంటే వేల సంవత్సరాలుగా దేవుని పేరు వస్తున్న పదాలు మన బైబిల్ ఉన్నాయి, కానీ నా పేరుతో నేను వస్తున్నాను అని చెప్పడము చరిత్రలో ఇదే మొదటిసారి. ఆమె అది మీతోనే ప్రారంభమవుతుంది. మేము నామంలో వస్తున్నాము, మేము నా యొక్క సామర్థ్యంలో వస్తున్నాము, మేము మా యొక్క అధికారంలో వస్తున్నాము, మేము మాకు ఇవ్వబడిన బయలుపాడుతూ వస్తున్నాము అని ఈ లోకానికి చెప్పిన మొట్టమొదటి సంఘానికి నివేదన. ఆమె దేవుడు నీలో నివసించడానికి దేవుడు ఎంతగానో సంతోషపడుతున్నాడు. ఆయన యెషయా గ్రంథంలో మాట చెప్తున్నటువంటి యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మన తండ్రి పేజీ 17 చదవండి. చూడండి, దేవుడు ఎలాంటి వాడో యెషయా ఆయన్ని తన యొక్క బిరుదులతో ఆయన ఆరాధిస్తున్నాడు. యెషయా ఆయన ఎలాంటి వాడు అంట? మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు. ఒక మాట చెప్తూ ఉన్నాను, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు. ఇలా మాట్లాడుతున్నాను. అది అది విషయం. అలాగే ప్రభు ఎక్కడ నివసిస్తారు? పరిశుద్ధుడు, ఆయన నిత్యం నివసించేవాడు. ఆయన యొక్క నివాస స్థలం ఎక్కడ? మహోన్నతమైన స్థలమైన నివాస స్థలం. అంటే ఇప్పుడు ఎవరు మహోన్నతమైన స్థలం? ఆ మహోన్నతమైన దేవుడికి మహోన్నతమైన స్థలం ఎవరంటే, నివాస స్థలం ఎవరంటే కూర్చున్న సాధారణంగా దేవుడు మీకు అంత గొప్ప గొప్ప భాగ్యం. మహోన్నతమైన స్థలాన్ని ప్రభావితాడు. ప్రభు సాక్ష్యం ఇస్తుంది ఇక్కడ. ఆయన చూడండి, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు వాడు. దీనిలో నివసిస్తాను దేవుడు అంత గొప్ప ఇస్తున్నాడు. ఇక్కడ ఎలాంటి వాడిని? మహాగణుడిని, మహోన్నతుడిని, పరిశుద్ధుడిని, నిత్యజీవిని. కాబట్టి నేను ఎక్కడ తెలుసా మీకు? మహోన్నతమైన స్థలంలో, పరిశుద్ధ స్థలంలో నేను అక్కడ నివాసం. ఆమె ఆ ధన్యత నా పేరుతో వస్తున్నాను నేను అని చెప్పే ధన్యత దేవుడు నీకు గుర్తివ్వలే. దేవుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత మహోన్నతులై ఉన్నారో నిన్ను కూడా మహోన్నతిగా మార్చండి. ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నారో నిన్ను కూడా అంత పరిశుద్ధంగా మార్చండి. అందుకోసమే
ఈ ప్రపంచ చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఎవరు చెప్పని విధంగా సాధారణ నేను నా పేరుతో నేను సంధించబోతున్నాను అని చెప్పినటువంటి మొట్టమొదటి విశ్వాసి నీవే. ఒక శ్లోకం కలిగాక చూడండి, శ్రీ స్వరం చెప్తున్నారు, విశ్వాసం అనేది ఉంది, అవునా? హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది అక్కడ. విశ్వాసం అనేది ఏంటి? విశ్వాసం అనేది ఏంటది చెప్పాలి. నిరీక్షించుబడి వాటి యొక్క నిజ స్వరూపమును, ఆ అదృశ్యమైన వాటిని, ఆ కనబడని వాటిని మనం ఉన్నాయి అని నమ్మేదే విశ్వాసం. అనా ఏంటి దాని పేరేంటి? అదృశ్యమైన వాటిని, అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసం. అదృశ్యమైనదంటే దానికి ఏమన్నా మనం ఈ రూపం చెప్పగలమా? అని చెప్పలేం. విశ్వాసం అనేది ఒక రూపంతో ఉందంటది. విశ్వాసం అనేది ఒక రూపం కలిగి ఉంది. ఇక్కడే కదా, ఇదే కదా మనం చదువుకున్నాం. చూడండి, అభివృద్ధికి ఒకసారి తీయండి దేవుని యొక్క వాక్యాలు. అందుకోసం ఇప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. 2 కనబడ్డదే హెబ్రీ పత్రిక 11 దేవునికి ఉంటుంది. చదవకుండా ఉమ్ 206 పేజీ 11 అది చదవండి బ్రదర్. మన అబ్రాహాము గురించి మాట్లాడినా, మన పితరుల గురించి ఎవరి గురించి మాట్లాడినా వారి యొక్క సాక్ష్యం దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. మనం అబ్రాహాము చూడలేదు, దానియేలు చూడలేదు, దావీదుని చూసాం మనము, చూడలేదు, కానీ నమ్ముతున్నాం. మనం దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి నమ్ముతున్నాం. ఈ విశ్వాసం అనేది ఎలాంటిదంటే అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడానికి రుజువు. అయితే ఈ విశ్వాసానికి ఒక రూపం ఉంది. ఈ విశ్వాసం ఎలా ఉందంట? క్రీస్తు చెప్తున్నారు, ఇది పెద్ద కండరాలతో. విశ్వాసం ఎలా ఉంది? పెద్ద కండరాలతో. అది నీ పక్కనే నిలబడి ఉంది. అంటే అర్థం ఏంటి అంటే నీవే. అసలు విశ్వాసం అంటేనే నీవు బ్రదర్. ఆమేన్. అసలు విశ్వాసం అంటేనే ఈ లోకానికి ఇప్పటి వరకు అది అదృశ్యమైంది. ఇప్పటి వరకు ఈ విశ్వాసాన్ని చూడలేకపోయింది. కానీ ఈ విశ్వాసము కండరాలు ధరించి ఇప్పుడు దృశ్యంలో నిలబడింది ఇక్కడ. అర్థమవుతుంది బ్రదర్? నా మాట మీకు అర్థమవుతుంది బ్రదర్? ఈ విశ్వాసము ఇప్పుడు వరకు అదృశ్యమైంది, మన పెద్దలకు అదృశ్యమైంది. ఎవరు చూడలేదని లేదు, దాని ఉండే నమ్మడం విశ్వాసము. కానీ ఇప్పుడు విశ్వాసము పెద్ద పెద్ద కండరాలతో, దాని ఛాతి పైన వెంట్రుకలతో ఆ విశ్వాసం అనేది నిలబడుతుందంట ఇక్కడ. అది ఎవరు? పెళ్లి కుమార్తె. అంటే విశ్వాసము కూడా ఇప్పుడు ఎలా ఉందంటే దృశ్య రూపంలోకి వచ్చింది. అది ఏ రూపంలో ఉంది అంటే అది ఇప్పుడు నీ రూపంలోనే ఉంది. ఇప్పుడు అది ప్రభుకి స్తోత్రం కలగాక. విశ్వాసం అంటే నీవే, మహోన్నతుడు అంటే నీవే, పరిశుద్ధ అంటే నీవే, దేవుడు అంటే నీవే, సర్వశక్తివంతురాలు అంటే నీవే, మెస్సయ్య అంటే కూడా నీవే. అందుకోసమే నీవు ప్రభు యొక్క నామాన్ని పట్టుకుని వెళ్తా ఉన్నావు అని చెప్పట్లే. ఇప్పుడు నేను నా యొక్క నామంలో వస్తా ఉన్నాను. ఆమె ఎందుకంటే ఇప్పుడు మేము పరిపూర్ణం చెప్తారు. ఇప్పుడు యాహాను 1:1 అంత దినాల్లో పరిపూర్ణంగా నెరవేర్చబడింది. మరి అక్కడ జరిగింది నేనా? అది శానాది. యాహాను 1:1 అది శానాది. కానీ ఇప్పుడు యాహాను 1:1 ఆ ఆద్యమైన వాక్యము, ఆ అదృశ్యమైన వాక్యము, మనం చూడలేని వాక్యము ఇప్పుడు రక్త మాంసాలతో నీ నొప్పులుగా నిలబడి దగ్గర. ఇప్పుడు దేవుడు స్త్రీ పురుష రూపంలో భూమి మీద నడియాడుతున్నాడు. ఆయన ఇప్పుడు ఆయన పేరు ఆయనది కాదు, ఆయన పేరు ఇప్పుడు నీది. అందుకోసం ప్రభు యెషయా-గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఆయన చెప్తున్నారు, నా ఇంటను నా ప్రాకారములో వాళ్ళకి భాగాన్ని ఇస్తాను నేను.
ఇక మీదట నేను మై ఫాదర్, మై సన్, ఈ రిలేషన్ లేదు ఇప్పుడు. ఇప్పుడు మొరపెట్టి నా ప్రభు నాకు చెయ్యి అని అడిగే అవసరం ఇక లేదు ఇప్పుడు. మీరు మోకరించి ప్రభు నాకు చేయవా, నాకు చేయవా అనే ప్రభుని అడగాల్సిన అవసరం ఇప్పుడు మీకు లేదు. ప్రభు ఇక్కడ ఇక మాట్లాడుతున్నాం స్పోకెన్ వర్డ్ లో. మోషే పసిపిల్లవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడ ఏంటి పసిపిల్లడు మోషే? ఆయన ఐగుప్తుడు దేవుడు. ఆయన ప్రతి తెగుల చేత ఫరోను ఉడికించి, ప్రజలు ఉడికించి అరేం చేశాడు? తన ప్రజల్ని బయటకు తీసుకొచ్చిన పెద్ద గొప్ప నాయకుడు ఆయన. సముద్రం దగ్గరికి వెళ్ళి వెనక శత్రువులు వస్తూ ఉంటే అక్కడ నిలబడి భయముతో, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? మోషే చిన్న పిల్లవాడి వలె ప్రవర్తిస్తున్నాడు. మరి ఇప్పుడు మీలో ఎవరున్నారు బ్రదర్? ఇప్పుడు మీరు ఆయన అన్నాడు, మీరు చిన్నపిల్లలు కాదు, ఎరిగిన పురుషుల వలె ఉండండి. కృష్ణ చెప్తున్నారు అక్కడ, మీరు చిన్నపిల్లల వలె కాదు, ఎరిగిన పరిపూర్ణమైన మనిషి వలె మీరు ఉండండి. ఇప్పుడు మోషే అక్కడ నిలబడి ప్రభువుని అడగాల్సిన పని లేదు. ఆల్రెడీ దేవుడు ముందే చెప్పేశాడు. ఎక్కడ మండుచున్న పొదలో నేను నీతో ఉంటాను, నీ నోరుగా ఉంటాను నేను. ప్రభు చెప్పారు, నీ నోరుగా నేను ఉంటాను నేను. చెప్పాడు కదా మోషే, నాకు నోటి మాంద్యం ఉంది, నేను మాట్లాడలేకపోతున్నా అంటే ఏం చెప్పాడైనా? నేను నీతో ఉంటాను, నీ నోరుగా ఉంటాను నేను. నువ్వు కాదు పలికేది అక్కడ, ఎవరు పలుకుతున్నట్టు? నేనే మాట్లాడుతున్నా. మోషే కదా మాట్లాడేది అక్కడ. ఒక సాధారణమైన మోషే, ఐగుప్తులో తిరుగుబాటు చేసిన మోషే, ఐగుప్తుని చంపిన మోషే, అక్కడ తిరుగుబాటు చేసి ఆరిపోయిన మోషే వెళితే అక్కడ ఏమైంది అక్కడ? కానీ దేవుడు ఆ తిరస్కరించబడిన మనిషిని ఎన్నుకొని అతని పెదవుల ద్వారా, అతని మాట ద్వారా దేవుడు క్రియ చేస్తున్నాడు. పడిపోయిన మోషే, చనిపోయిన మోషే కాదు ఇప్పుడు అక్కడ మాట్లాడేది. దేవుడే మోషే యొక్క పెదవుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆమేన్. నేను నీకు చెప్పలేదా? అదే కదా మనం 83 చదువుకుంది అక్కడ. కృష్ణ చెప్తున్నారు అక్కడ, దేవుడు అనేక మనం చెప్పి ఉన్నారు. ఆ కార్యంపై దేవుడు విసుగు చెందాడట. దేనికి? మోషేలు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు నేను చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి? మనం కూడా సమస్య వచ్చినప్పుడు లేదా శోధన మన ఇంటికి వచ్చినప్పుడు మనం మోకరించి కన్నీటితో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు నాకు ఈ శోధన వచ్చింది, నాకు ఈ శోధన తీసేయి. దేవుడు ఏం చేస్తాడట? విసుగు చెందుతున్నాడు దేవుడు. కారణం ఏంటి? నీవు ఎదిగిన పురుషుల వలె, ఎదిగిన పరిపూర్ణమైన మానవులను ప్రయత్నించలేదు. నువ్వు పసిపిల్ల వలె ప్రవర్తిస్తున్నావు. పసిపిల్లలా ప్రవర్తిస్తున్నారు మీరు. అందుకోసం దేవుడు ఏం చేస్తాడంట? విసుగు మోకరించి ఏడుస్తుంటే, ఉపాకులు ప్రార్థన చేస్తుంటే, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ శోధన వచ్చింది అని నువ్వు అడుగుతుంటే ఆయన దాని ఎడల విసుగును కలిగి ఉన్నాడు ఆయన. కారణం ఏంటి అంటే అసలు పరిపూర్ణమైన అధికారం నీకు ఇచ్చాడు ఆయన. అదే చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. మోషే వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు వెనక ఆ ఫరో సైన్యం వస్తుంది, ఫరో వస్తున్నాడు, నేనేం చేయాలి, నన్ను ఏం చేయమంటావు అని మోషే అడుగుతుంటే చూడండి ఏమంటున్నారు, దేవుడు అనేక మాటలు చెప్పి ఉన్నారు. ఆ కార్యంపై దేవుడు విసుగు చెంది ఉండవచ్చును. దాని గురించి నా యొద్ద ఎలా మొరపెడుతున్నావు? వింటున్నారా అందరు? ఎక్కడే ఉన్నారు బ్రదర్? హల్లెలూయా. దాని గురించి నా యొద్ద ఎలా మొరపెడుతున్నావు? దాని గురించి ఇదివరకే నేను నిరూపించి ఉండలేదా? నేను ఎవరో నీకు చూపించాను కదా. నేను ఎలాంటి దేవుడు ఐగుప్తులు చూపించే కదా. సర్వశక్తి గల దేవుడు అని చెప్పాడు ఆయన మోషేతో మాట్లాడుతున్నప్పుడు. మరి నీకు చెప్పలేదు నేను, అయినా నువ్వు ఏం చేస్తున్నావు? పసి పిల్లబడిలాగా నువ్వు మొరపెడుతున్నావు. ఇది మోషేతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. మీరు మీ స్థానంలోకి వచ్చి నిలబడాలని ప్రభు కేకలెడుతున్నాడు. హల్లెలూయా. మీరు పసి పిల్లల వల్ల మీరు ప్రవర్తించద్దు, మీరు ఎదిగిన మనుషులుగా మీరు ఆలోచించండి. ప్రభుకి స్తోత్రం కలగాక. మీరు ప్రవర్తించద్దు, పరిపూర్ణమైన అధికారంతో మీరు ఈ లోకంలో ప్రవర్తించండి. చూడండి, దాని గురించి ఇదివరకే నేను నిరూపించి ఉండలేదా? ఆ కార్యం కొరకే నేను పంపి ఉన్నానని నేను నీకు చెప్పలేదా? ఎందుకోసం పంపాను నిన్ను? ఎందుకోసం పంపాను నీకు తెలీదా? నీకు చెప్పలేదా నేను? ఎన్ని సంవత్సరాల నుంచి మనం వర్తమానం అంటున్నాం, నువ్వు పలుకు నేను నెరవేరుస్తా, నువ్వు పలుకు నేను నెరవేరుస్తా అనే వాగ్దానాన్ని ప్రతి వారము, ప్రతి రోజు మన సంఘంలో ఎన్నిసార్లు అవుతున్నాం మనము. మీరు వింటలేదా? ఇది మోషేతో కదా మాట్లాడేది ప్రభు.
నీ నోటితో నేను చెప్పలేదా? చేయలేదా? నీ నోటితో నేనుందునని నేను నీ ద్వారా నేను చేసి మరి నీవు సూచనలను అద్భుతము చూపలేదా? నేను చేశాను కదా, నీ ముందు సూచనలు అద్భుతాలు నేను చేయలేదా? దాన్ని నేను వాగ్దానం చేయలేదా? ఖచ్చితంగా ఉన్న ప్రతి ఒక్క శత్రువును నేను నాశనము చేయలేదా? మరి ఇప్పుడు నీవు ఎర్ర సముద్రం వద్ద నీ కర్తవ్యముతో నిలబడి దాన్ని నువ్వు చేయమని చెప్పినప్పుడు మరి ఇంకా నువ్వు ఎలా కేకలేచు నాతో మొరవించినావు? నేను చెప్పేది కదా, అర్థమైందా సోదరా సోదరి? ప్రభు నీకు చెప్పలేదా? నీవు పలుకుని చేస్తా చెప్పలేదు ప్రభు. మరి ఇంకా నువ్వెందుకు మొరపెడుతున్నావు? మరి ఇంకెందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? ఇంకా నువ్వు పసిపిల్లవాడు ఎలా ఉన్నావా? నువ్వు ఇంకా పసిపిల్లవాడి ఆ ఎర్ర సముద్రం దగ్గర కేకలేస్తా ఉన్నావా? ఒకవేళ నువ్వు అలా కేకలేస్తా ఉంటే నీ ఎడల ప్రభు విసుగు చెంది ఉన్నాడు. నువ్వేం చేయాలి? ప్రభుకు సంతోషం పుట్టించాలంటే, ప్రభు నీ ఎడల సంతోషంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ స్థానంలో నిలబడి, అధికారంతో నిలబడి, సముద్రమా నాకు దారులు అని చెప్పాను. అదని చెప్పాడా లేదా? మరి ఇప్పుడు ఏ విధంగా నువ్వేం చేయాలి? అదే అధికారంతో చెప్పాలి. నువ్వు కూడా నువ్వు నీ స్థానంలోకి వచ్చి నిలబడాలి. నువ్వు పసిపిల్లలు కాదు, పరిపూర్ణమైన జ్ఞానం వచ్చిన కాలంలో, యుక్త వయసు వచ్చిన కాలంలో నీవు ఉన్నావు. యుక్త కాలం ముందు ప్రభు మన ముందు ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ఉన్నాము సంఘము పాదాలతో పునాది అది పెరుగుతూ అరికాళ్ళు మెడలు మొదలుకొని ఛాతి భుజములు దాటి కనుకాలానికి వచ్చి అది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? జ్ఞానం వచ్చే కాలానికి వచ్చింది. ఇప్పుడు అది క్రీస్తు తన సొంత వాక్యమందు ప్రత్యక్షమాయన అనే సందేశంలో తీసుకుని మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని. సంఘం పెరుగుతూ వచ్చింది, పురాతన పెరుగుతూ వచ్చింది, పాదాలు వచ్చింది సంఘం. క్రీస్తు చెప్తున్నారు ఇప్పుడు మనమున్న కాలము కన్ను కాలము. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది సంఘము? ఇక్కడికే వచ్చింది, ఇక్కడ వరకే పెరిగింది. ఇంకా పెరగాల్సింది అవుతుంది. మెయిన్ మన శరీరానికి కావాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో అది రావాలి అని చెప్తున్నారు అక్కడ. ఈ సంఘము పెరిగి 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 2000 సంవత్సరాలుగా ఎక్కడి దాకా వచ్చినాయంటే కన్ను కాలానికి వచ్చింది. తర్వాత వచ్చేది జ్ఞానము. ఆమేన్. అంటే ఎవరు వస్తారని చెప్తున్నాడు ఆయన? ఈ గడియ వర్తమాన విడితో పాటుగా ఈ గడియ సంఘం ఉంటుంది. అది జ్ఞానం కాలం. అది అంటే సంఘము పరిపూర్ణమైన ఒక మానవ స్వరూపాన్ని సంతరించుకునే కాలంలో మనం వచ్చాము. మరి మనం ఇంకా చిన్నపిల్లలు ప్రవర్తిస్తే ఎలాగా? ఆయన అన్నట్టు చెప్పలేదా? నేను నీకు చెప్పలేదా బ్రదర్? సతీష్ బాబు మీకు చెప్పలేదా? ప్రభు మీతో చెప్పలేను పలుకు చెప్పలేదా? చెప్పాడు కదా. అయినా నువ్వు పసిపిల్లల ప్రవర్తిస్తే ఎలాగా? నువ్వు ఇంకా కేకలేస్తే ఎలాగా? ప్రభు నీ ఎడల విసుగు చెంది ఉన్నాడు. ఆయన విసుగు కలిగి ఉన్నాడు. ఆయన సంసోను చూడండి, ఫిలిస్తీన్లు ఎదురుగా వచ్చారు. ఫిలిస్తీన్లు ఎదురుగా వచ్చి సంసోను బంధించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు సంసోను అక్కడికి వెళ్ళి మోకరించి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను పంపించావు, ఇదిగో ఈ లోకానికి విమోచన పంపించావు కాబట్టి ఇదిగో నాకు వెళ్ళాను కాబట్టి ఫిలిస్తీన్లు ఎలా పంపించాలి అడగలేదు. ఒక్క దుమ్మునతోటి ఆయన పరిగెడుతూ తన చేతికి అందిన గాయన దవడ ఎముకలు పట్టుకుని ఏం చేశాడా? యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయనకు తెలుసు ఆయన ఎవరో, ఆయనకి తెలుసు ఆయన ఎందుకు వచ్చాడో, ఆయనకి తెలుసు ఆయన చేతిలో ఉన్న అధికారం ఏంటో. ఆమేన్. అందుకోసం సంవత్సరం భయపడలేదు, మొరపెట్టలేదు, వెనుజరగలేదు, దండంతో ప్రార్థన చేయలేదు. అక్కడ తన స్థానంలోకి వచ్చి నిలబడ్డాడు. పరిగెడుతూ చేతికి చెందిన దవడ ఎముకలు పట్టుకున్నాడు. యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలా చేశాడు తెలుసా? ఆ గాడిద దవడ ఎముకతో ఫిలిస్తీన్ల యొక్క కవచము, ఇత్తడి కవచం మీద పొడిస్తే 10 లక్షల ముక్కలు అయిపోయిందంటారు. ఏంటది? ఇత్తడి కవచము. ఏం చేతిలో ఉన్నది ఏంటి? గాడిద దవడ ఎముక. వీళ్ళు వేసుకున్న ఇత్తడి కవచాలు ఉంటుంది కదా, యుద్ధాలు వేసుకునే కవచాలు. ఆ గాడిద దవడతో పొడిస్తే ఏమైపోయింది?
10 లక్షల అన్న కృష్ణ చెప్తారు, 10 లక్షల ముక్కలు అయిపోయి ఉండవచ్చు. అది అంత అభిషేకంతో వచ్చాడు సంసోను. కారణము సంసోను తను ఎవరో ఎరిగి ఉన్నాడు, తన అధికారం ఏంటి ఎరిగి ఉన్నాడు ఆయన. ఆమె ప్రభుకి స్తోత్రం కలగాక. ఒక రక్తము లేదా జంతు రక్తము లేదా అసలు ఏ మరణం కలిగి సంసోనే ఆరోగ్యంగా ఇప్పుడు దేవుడు నీ కొరకు రక్షణ విమోచన కలిగించి నిన్ను సరైన స్థానాన్ని పట్టినప్పుడు ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచించాలి బ్రదర్? ఇంకా చిన్నపిల్లలు ప్రవర్తిస్తావా నువ్వు? ఇంకా ఏడుస్తావా? ఇంకా మరపెడతావా? ఇంకా ప్రభుకు విసిచెందించేవాడికి ఉంటావా? లేచి ఇప్పుడే సంసోను దూకినట్టుగా దూకి నీకు అందిన వాక్యాన్ని పట్టుకొని గాడిద దవడ ఎముక వాక్యమే నువ్వు లేచి ఒక్క దూకిన దూకి ఆ ఎముకతో యుద్ధం చేసుకుని వెళ్ళిపో. నువ్వు ఖచ్చితంగా జయించుతావు. ఎందుకంటే నువ్వెవరో, నీ అధికారం ఏంటో నువ్వు ఏమి ఉండాలి. ఆమె ప్రభుకి స్తోత్రం కలగాక. సంసోనుకి ఎవరు చెప్పలేదు అక్కడ, అయ్యా నువ్వు మరి ఒక వాగ్దానంతో వరముతో వచ్చావు నువ్వు ఈ లోకానికి, కాబట్టి నీకు అధికారం ఉంది. మరి ఆ దూత మీ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి వాగ్దానం ఇచ్చి నేను పుట్టించారు అని ఎవరు చెప్పలేదు. ఇంకే సంసోను ఎరిగి ఉన్నాడు. సంసోను తెలిసిపోయింది శత్రువులు ఎలా ఓడించాలో తెలిసింది ఆయనకి. తనకున్న అధికారం ఏంటి ఆయనకి అర్థమైపోయింది. అతను జయించడానికి ఆయుధాలు అవసరం లేదు, యుద్ధానికి అవసరం లేదు, ఎలాంటి రక్షణ కవచాలు అవసరం లేదు, ఎలాంటి తర్ఫీదు కూడా అవసరం లేదు. కారణము తన స్థలంలో తను నిలబడ్డాడు ఆయన. ఈ సమయంలో శ్రీమన్ సహోదరుడు సహోదరి, నీవు నీ స్థానంలో నిలబడి సాతాను పైన యుద్ధం చేస్తే విజయము నీదే. సాతాను చెప్పండి, సాతాను చెప్పండి, నేను నా పేరుతో వస్తున్నాను. అలలుయా. ఆ రోజు ఎందుకు దావీదు చెప్పాడు, ఇదిగో జీవముగా దేవుని వస్తున్నాను అని దావీదు పలికాడు అక్కడ. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇప్పుడు నా పేరు వస్తున్నాను. ఆయన నాకు ఇచ్చాడు. ఆయన కొడుకులు కూతుర్లు కాదు మేము ఇప్పుడు, మేము కొడుకు దేవుళ్ళము. ఆయనే కొట్టివేయబడని నిత్యమైన పేరు నేను వారికి పెట్టుతున్నాను, నేను ఇచ్చేసాను వాళ్ళకి. ప్రభు నీకు ఇచ్చారు బ్రదర్, ప్రభు నీకు వచ్చేసింది బ్రదర్. అది నీకు భూమి మీదకి వచ్చినప్పుడు కాదు, నీవు భూమికి పునాదులు లేక మునిపే నీకున్న పేరు అది. నీతిమంతుల పట్టిలో నీ పేరు రాయబడింది. అక్కడ రాయబడింది అక్కడ ఏమేమి తెలుసా? ఇక్కడ కూర్చున్న రమేష్, సతీష్, సాల్మాను, సుష్మా సిస్టర్, నీకే అక్కడ బ్రహ్మహం. అక్కడ జీవపు పట్టీలో, పరిశుద్ధుల పట్టీలో నీ పేరు రాయబడింది. అక్కడ ఏ పేరు తెలుసా? ఇప్పుడు నువ్వు ఏ నామంలో అయితే సాతాను సంధించబోతున్నావో ఆ నామమే ఆ పట్టీలో రాయింది అక్కడ. ప్రభుకి స్తోత్రం కలగాక. అది నువ్వు ఎరిగినట్లయితే, అది ఎరిగింటే నువ్వు పసిపిల్లలాగా నువ్వు మొదలుపెట్టవు. పసిపిల్లలాగా నువ్వు ప్రభుకి విసిసెందించే పనులు చేయవు. నువ్వు ఆయనతో చెప్పించుకో. నీకు చెప్పలేదా, నీకు చెప్పలేదా, నీకు చెప్పలేదా, మోషే నీకు చెప్పలేదా, నీకు తెలియదా అని నీవు కూడా ప్రభు చేత అడిగించుకో. నువ్వేం చేస్తావు? నీ యొక్క స్థానంలోకి వచ్చిన పట్టు ఒక్క దూకులు లెక్సి చేతితో వాక్యం పట్టుకుని వెళ్ళిపోతావు. గాడిద దవడ ఎముక. ఆమె ఈ చివరి దినాల్లో వచ్చినట్టుగా గాడిద పిల్లయ్యాక దవడ ఎముక వాక్యం అనేది. నువ్వు పరిగెట్టుకుని వెళ్ళి శత్రువు పడి యుద్ధం చేసుకుంటూ వెళ్ళు. నీ చేతిలో ఉన్న దగ్గర ఎలాంటిదంటే శత్రువు యొక్క కవచాలని పగలగొట్టే వాక్యం చేతిలో ఉంది. అది ఇత్తడిదే, వెండిదే, ఏదైనా కావచ్చు. 10 లక్షల ముక్కలైతే ఆయుధం చేతిలో ఉంది. అది వాక్యం. అది ఆమె ప్రభుకి స్తోత్రం కలగాక. ఒకవేళ నీవు నీ స్థానంలో నిలబడకుండా నువ్వు ఇంకా అడుగుతూనే ఉంటే నీ ఎడల ప్రభు ఎంత విసిగించిందో చూడండి. నీ నోట్లో ఉండగానే నేను నీకు పలికి మరి దీనిని నేను చేసి మరి నీవు సూచనను అద్భుతములు చూపలేదా? దానిని నేను వాగ్దానం చేయలేదా? ఖచ్చితంగా అదే విధముగా చేసి నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క శత్రువును నేను నాశనం చేయలేదా? మరి ఇప్పుడు నీవు ఎర్ర సముద్రం వద్ద నీ కర్తవ్యంతో నిలబడి దాన్ని నువ్వు చేయమని చెప్పినప్పుడు మరి ఇంకా నువ్వు ఎలా కేకలించు నాతో మొరపెడుచున్నావు? నన్ను నీవు నమ్మటలేదా? ఒక విశ్వాసి ఇదంతా భయంకరమైన ప్రశ్న బ్రదర్. అదే బ్రదర్, ప్రభుని మీరు ఇంకా నమ్మట్లేదా? నువ్వు ఇంకా కేకలు పెడుతున్నావు అంటే ప్రభు నువ్వు ఇంకా నమ్మలేదా? నువ్వు ఇంకా ఎనగడి చేస్తున్నావు అంటే ప్రభు నువ్వు ఇంకా నమ్మలేదా?
ఇది ప్రభు అడుగుతున్నారు. నీవు నన్ను ఇంకా నమ్మలేదా? నీకు చెప్పలేదా? నేను చేయలేదా? నువ్వు చూడలేదా? సోదరుడు చెప్పలేదా బ్రదర్? ప్రభు చెప్పారు కదా, మనం చూడలేదా బ్రదర్? చూసాం కదా. మరి ఇంకా పసిపిల్లలకి మనం ఎందుకు ప్రవర్తిస్తాం? ఇంకా ప్రభుకి విసిగి చెందించే విధంగా మనం ఎందుకు ప్రవర్తిస్తాం? సాతాను ఊహించలేదు, ఇప్పటివరకు ఊహించలేదు. ఇప్పటివరకు సాతాను ఊహించలేదు. జీవము గల దేవుని నామములో వస్త్రం అనే పేరు కూడా విన్నాడు, కానీ నేనే వస్త్రం నా పేరుతో అనే వాడు పదాన్ని ఇప్పటివరకు చరిత్రలో వాడు వినలేదు. నువ్వు ఆ మాట పలుకు, వాడు వణికి పారిపోయేవాడిగా ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం కలగక. నువ్వు ఆ మాట పలుకు, చాలా మంది నిలబడి అది ఎలాంటిదో కావచ్చు, ఇది నచ్చండి మనకి, నా వస్త్రం నేను గురించి మాట్లాడలేదు, ఇది యెహోవా గురించి నామములో, నా సొంత నామములో నేను ఇలాంటి వస్తాను. నేను పలికితే ఖచ్చితంగా అది నువ్వు ప్రభు కోసం మోకరించాల్సిన అవసరం లేదు. ప్రభువుని నువ్వు అలా చేస్తే విసుగు చెందించేవాడిగా ఉంటావు నీవు. చూడండి, ఒక రోజు యెహోషువకి ఒక అవసరమైంది. ఉన్న చదువు సరిపోలేదానికి. ఎవరికి? ఇది వింతగా లేదు బ్రదర్, ఇది నా మాట కదా, ఇది చూడని చెప్పారు ఇక్కడ. యెహోషువకి పగల సమయం సరిపోతే ఇస్తారా? ఎవరిని ఇస్తారు బ్రదర్? నాకు సమయం సరిపోలేదు పగల, ఎవరిని ఇస్తారు? ఎవరికైనా ఇస్తారా? యెహోషువ అడుగుతున్నాడు ఇక్కడ. ఆయనకి ఏం కావాలి? పగటి సమయం ఇంకా అవసరం అంట. ఆయనకి పగటి సమయము ఇంకా అవసరం. అసలు ఏంటి బ్రదర్ ఇది జరుగుద్దా ఇది? మరి దేవుని బిడ్డలు పిచ్చడానికి లోకాన్ని నెట్టే విధానానికి ఏమంటారు బ్రదర్? యెహోషువకి పగటి సమయం ఇంకా అవసరమైందంట. ఆయన అక్కడ మోకరించి, ప్రభువా మరి నాకు పగటి సమయం అవసరమైంది, మరి నాకు కొద్దిగా పగలని కొద్దిగా పెంచుతారా అని అడిగాడా? లేదు, చేయలేదు. ఎప్పుడైతే ఆయన ఎవరైనా ఎరిగినాడో, యెహోషువ స్థానం ఏంటో ఎరిగినాడో, ఆయన యెహోషువకి అర్థమైపోయింది. ఎందుకో తెలుసా? యెహోషువకి ఉన్న వాగ్దానం ఏంటంటే, నేను మోషేకి తోడైనట్లు నీకు తోడే ఉంటాను నేను. ఆమేన్. మోషే ఎదుట ఏది నిలబడలేదు, అదే దేవుడు నాతో ఉంటే ఇప్పుడు నా ఎదుట కూడా నిలబడలేదు. ఆయనకి అవసరమైన పనులు, ఆయన వెలుగు అవసరమైంది, ఆయన కొంత సమయం అవసరమైంది. తన సైన్యం యుద్ధంలో ఉంది, మంచి యుద్ధం వేగంగా యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధాన్ని ఆపడం యెహోషువకి ఇష్టం లేదు. పగటి సమయము ఆయనకు అవసరమైంది. వెంటనే లేచాడు ఆయన, తన చేతిని చాపు చెప్పాడు, సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపో. పేరు పెట్టాడు. అప్పుడు అక్కడికి గిబియోన్ దగ్గర వచ్చిందని సూర్యుడు. అప్పుడు ఎక్కడ తెలుసా వాడు? సరే, సూర్యుడు ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు? గిబియోన్లో సూర్యుడు ఉన్నాడు. అక్కడ యెహోషువ ఏమన్నాడు? నువ్వు అక్కడ ఆగిపో. చంద్రుడా నీవు, పేరు పెట్టాడు అక్కడ. చంద్రుడు అక్కడికి వచ్చాడు, నువ్వు అయ్యలంలో ఆగిపో. ప్లేసులు చెప్పి మరి ఆఫ్ చేశాడు యెహోషువ. ఏ అధికారంతో? తాను ఎవరో ఎరిగి ఉన్నాడు ఆయన. అంతే కదా, ఆయనకు వాగ్దానం ఉంది, నేను మోషేకి తోడైనట్లు నీకును తోడైందును. మోషేతో దేవుడు ఎలా ఉన్నాడో నాతో కూడా దేవుడు అలాగే ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నాతో ఉన్నాడు. యోర్దాన్ని పాయలు చేసిన దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నాతో ఉన్నాడు. మోషేకి తోడైన దేవుడు ఇప్పుడు ఇక్కడ నీతో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నిలబడితే, అవునండి సోదరుడా, మీరు నిలబడితే నీకు ఇంకా పగలు కావాలా? నీకు ఇంకా పగలతో పనుందా? మీరు లేచి నిలబడి చెప్పండి, దేవుని నామాన్ని మయంపరచడానికి నీకు ఇంకా పగలతో నీకు పని ఉంటే దేవుని నామాన్ని మయంపరచడం అవసరం. నువ్వు లేచి చెప్పు, అది ఖచ్చితంగా జరుగుతుంది. నీ గొప్ప కోసమో, లేకపోతే నీ పేరు కోసమో, నీ ప్రఖ్యాతి కోసం చేస్తే జరుగుతుంది. దేవుని మహిమ నిమిత్తము, సంపూర్ణత నిమిత్తము, సంఘాన్ని బలపరిచే నిమిత్తము ఒకవేళ చేయాల్సి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. నీ సొంత ఉద్దేశంతో జరగదు. ఎందుకు పరిపూర్ణమైన అధికారిని ఈ లోకానికి ఇప్పుడు దాకా దేవుడు ఎందుకు ఇవ్వలేదంటే, యేసుక్రీస్తు చెప్పారు, వారు ఇంకా పసిపిల్లలు పోలి ఉన్నారు కాబట్టి దేవుడు ఇవ్వలేదు. ఆ ఇంట్లో యజమానుడు కుమారుడు ఇద్దరు ఉన్నారు. యజమానుడు ఇంట్లో కుమారుడు ఉన్నాడు, దాస ఉన్నాడు. ప్రభు చెప్పారు,
ఆ ఇంట్లో దాసుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఆ దాసుడు పెద్దవాడైనప్పటికీ, కుమారుడు చిన్నవాడైనప్పటికీ ఇద్దరు ఈక్వల్ ఇంట్లో. ఇద్దరికి ఏ అధికారం ఉండదు, ఆ కుమారుడు కూడా ఏ అధికారం కూడా ఉండదు. ఎక్కడుంటది? ఎప్పుడైతే కుమారుడు ఎదిగి యుక్త వయసుకు వచ్చి తనెవరో తన స్థానం ఏంటో ఎరిగి ఉంటాడో అప్పుడు ఇస్తారు తండ్రి. యేసుక్రీస్తు చెప్పారు, ఈ లోకానికి ఇప్పుడు దాకా ఈ అధికారం ఎందుకు ఇవ్వలేదంటే, అదేంటి బ్రదర్, మరి ఇప్పుడు దాకా మరి మనకంటే చాలా మంది మరి వీరులు వచ్చారు, విశ్వాసీయులు వీరులు వచ్చారు కదా, సంఘకాల దూతలు వచ్చారు, మరి వీళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు, మరి వాళ్ళందరూ కూడా లేని శక్తి, సామర్థ్యం, అధికారము మనకే ఎందుకు ఇచ్చారంటే, అవును ఇప్పుడు వరకు వాళ్ళందరూ కూడా ఈ ఇంటి మీద పర్లకు దేవుడు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే పసి పిల్లలను పోలి ఉన్నారు వాళ్ళందరూ కూడా. సరే, నీవు ఎలా ఉన్నావు? ఎదిగిన కుమారుడిగా వచ్చావు నువ్వు ఇప్పుడు. అందుకోసమే ప్రభు అన్నాడు, ఇప్పుడు వెళ్ళకపోతే ఏం చేస్తాడు తండ్రి? 10 సంవత్సరాలు బాలుడు ఇంట్లో పడుకున్నాడు అనుకో, బయట వెళ్తే ఏమంటాడు? 10 సంవత్సరాలు బాలుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తా ఉంటే ఏమంటాడు తండ్రి? ఇప్పుడు సార్మన్ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి దీక్షిత్ బయటకు వెళ్తాడు అనుకోండి నైట్ 10ంటికి, ఏమంటాడు? ఈ టైంలో ఎక్కడికి వెళ్తాను అసలు, నీకు అసలు భయం లేదు నీకు అని గద్దిస్తాడు. దీక్షిత్ పెద్దవాడైన తర్వాత 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో పడుకున్నాడు అనుకోండి, అప్పుడేమంటాడు బ్రదర్? అసలు నీకు బాధ్యత లేదు, నీకు బాధ్యత లేదు, నువ్వు పెరిగినా కానీ ఇంత పెద్దవాడైనా కూడా బాధ్యత లేక ఇంట్లో పడుకుంటావు 2 గంటలు. అప్పుడు పడుకుంటూ తింటాడు. కారణం ఏంటంటే అప్పటికి ఆయన ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది, యుక్త వయసు వచ్చింది. కాబట్టి దేవుడు ఇప్పటి వరకు సంఘంలో ఎవరు ఏం చేసినా కూడా వాళ్ళు పసిపిల్లలాగే చూశారండి. కానీ ఇప్పుడు నువ్వు ఏ కాలానికి వచ్చావు? యుక్త వయసుకు వచ్చావు. మరి యుక్త వయసుకు వచ్చిన పౌరులు చెప్పినట్లుగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లవాళ్ళు ప్రవర్తించదని, పెద్దవాడైన తర్వాత పిల్లడి చేష్టలు మానేయాలి, పెద్దవాళ్ళు ప్రవర్తించాలి. మరి ఇప్పుడు నువ్వు ఎదిగిన వయసులో ఉన్నావు, ఎదిగిన కాలంలోకి వచ్చావు, నీవు పరిపూర్ణమైన బయలుదేరుతున్నావు నీవు. ఇప్పుడు ఇది ఏంటంటే, ఇది ఏ కాలంలో ఉన్నమాట మనము? ఇది 3వ ఇంటి కాలం. ఇది ఏ కాలం? అది 3వ ఇంటి కాలము. 3వ ఇంట్లో నీవు ఉన్నావని ఎరిగి ఉంటేనే నీకు ఆ సామర్థ్యం వస్తుంది, ధైర్యం వస్తుంది. నీకు సూర్యుని అక్కడ నిలబెడతావు, చంద్రుని అక్కడ నిలబెడతావు, శత్రువుని అక్కడ నిలబెడతావు. నేను 3వ ఇంట్లో ఉన్నాను నీకు ఎరిగి ఉంటే. 3వ ఇడిపే పెళ్లి కుమార్తె పరిచర్య స్వడం చెప్తున్నారు. అది 3వ ఇడిపది, అది 3వ ఇడిపది. దేవుడు ఎవరో చెప్పినా 3వ ఇడిపో, నువ్వు ఎవరో చెప్పినా 3వ ఇడిపో, ఇప్పుడు నువ్వు చెప్తా 3వ ఇడిపో. అది నేనే భూమి కలుగునే. హల్లెలూయా. యేసు క్రీస్తుగా వచ్చింది నేనే, క్రీస్తు బలంగా వచ్చింది నేనే. ఇండియాలో ఆ స్వారీ చేసింది కూడా నేనే. సాతానా, నా సొంత నామం నీ మీదకి వస్తా ఉన్నా. ఇదే 3వ ఇడుపు. ఆమేన్. ఇదే 3వ ఇడుపు బ్రదర్. దీనికి మించిన బయలుపాటు సంఘానికి లేదు బ్రదర్. హల్లెలూయా. ఆ సృష్టికర్త నీవే, శరీరధారిగా వచ్చింది నీవే, ముద్రలు పగలగొట్టింది నీవే, ఉరుములేక రహస్యాలు బయలుపరిచింది నీవే. ఇప్పుడు సాతాను పైన యుద్ధం చేసేది కూడా నీవే, అంతిమ పోరాటం కూడా నీదే. ఎందుకంటే నువ్వు యుక్త కాలంలో ఉన్నావు. నువ్వు ఇప్పుడు గ్రహించాలి. పసిపిల్లలాగా మీరు ప్రవర్తించకూడదు, పసిపిల్లలాగా మీరు ప్రవర్తించకూడదు. మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి బ్రదర్? మొరపెట్టకూడదు. మీరు శత్రువు ఎదురు కనబడినప్పుడు సంసోను ఏం చేశాడు? లేచి దూకి, చేతికి ఏం దొరుకుతుంది అక్కడ? ఆయనకి కర్ర దొరకొచ్చుగా, రాయి దొరకొచ్చుగా. ఆయన చేయి పక్కన పెట్టేసరికి ఏం దొరికింది దానికి? మరి నీకు దొరకాలంటే నీ చుట్టూ వాక్యం ఉండాలి కదా. అందుకోసం నీ నోరు, నీ హృదయం ఎప్పుడు ఏముండాలి? వాక్యంతో నింపుకొని ఉండాలి. సంసారికి అక్కడ చాలా ఆయుధం ఉండొచ్చు, మరి ఏం దొరకడానికి? ఏం దొరికింది దానికి? గాడిద దవడ ఎముక. నీ నోరు, నీ హృదయం ఎప్పుడు వాక్యంతో నింపబడి ఉంటే నువ్వు ఖచ్చితంగా శత్రువుని దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం తీసి ఉపయోగిస్తాం. నీ నోరు, నీ హృదయం దేంతో నిండిందో దాన్ని బట్టి నీ మాటలు వస్తాయని బయటకు చెప్తుంది బైబిల్. అవునా? నీ 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 హృదయం దేంతో నిండిపోతుంది? లోకంతో నిండిపోయింది అనుకో, దానిని బట్టే నీ నోటి మాట్లాడు. నీ హృదయం వాక్యంతో నిండింది అనుకోండి, దాన్ని బట్టే నీ యొక్క మాటలు ఉంటాయి. కాబట్టి అది నువ్వు దేంతో నింపుకుంటావు అనేది నీ మీదే ఆధారపడి ఉంది.
ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీరు మీ యొక్క సొంత నామంలో చూడండి, ప్రభు ఆ నామం ఏం చెప్తున్నారు చూడండి. ఇది గొప్ప సమయం అండి ఇది. ఆమె 84వ సంవత్సరంలో ఉరుములేఖ రహస్యం బయలుపడింది. 1984వ సంవత్సరంలో క్రిస్ థామస్ చెప్పారు. 84 సంవత్సరాల యొక్క హన్న కళ్ళు తెరవబడ్డాయి. 84 సంవత్సరాల వయసులో 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసిన తర్వాత ఏమైపోయింది? మందిరంలో ఉంది. ఆమె భర్త లేని ఒక విధవరాలు దాంట్లో ఉంది. ఎన్ని సంవత్సరాల వయసులో మెసేజ్ చేసింది ఆమె? ప్రభు యొక్క క్రీస్తుని. మెస్సీ అంటే ఎవరు చూసి నా మాటలు మీకు అర్థమవుతున్నా బ్రదర్? మాత్రమే భర్తతో కాపురం ఉండి భర్త చనిపోయిన తర్వాత వచ్చి అక్కడ సుమియోను మరియు హన్న, మీరు వాక్యం మెసేజ్ చదివారా? అందరూ తలకాయలు బాగానే ఊపుతున్నారు మరి. ఈ హన్న దేవాలయంలో ఉంది. కోల్పోయి ఎవరి కాలంలో పరిచయం చేస్తూ అక్కడ జీవిస్తూ ఉంది ఆమె. ఆమెకి 84 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ లోపలికి ఒక సంభవం జరిగింది. ఎవరు వచ్చారు లోపలికి? మేడం చెప్పారు చాలా మెసేజ్లో. అప్పటికి అదొక ఆచారం, ఈదుల ఆచారం. చాలా మంది శిష్యులు వచ్చారు, వెళ్తా ఉన్నారు. ప్రతిరోజు సోద చేసుకోవడానికి శిష్యులు వస్తూ ఉంటారు, వెళతా ఉంటారు. కానీ ఒక రోజున అన్న యొక్క హృదయం కదిలించబడే సందర్భం జరిగింది అక్కడ. ఎందుకంటే ఆ రోజున లోపలికి వచ్చిన 8 రోజుల శిశువు ఎవరు? ప్రభు యొక్క క్రీస్తు. సుమియోనుకు ఒక వాగ్దానం ఉంది, అన్నకు ఒక వాగ్దానం ఉంది. ప్రభు యొక్క క్రీస్తుని నువ్వు చూచే వరకు మనం లేదని ఆయనకు ఉంది. ఇప్పుడు ఆ ప్రభు యొక్క క్రీస్తు లోపలికి వచ్చినప్పుడు ఈ హన్న ఏం చేసింది? చూసింది. ఆడ అనేక మంది స్మరణ వర్ణించారు, అనేక మంది వచ్చి వెళ్తా ఉన్నారు అక్కడ, కానీ ఏ మంచి లేదు. కానీ ఎప్పుడైతే ఒక యవన బాలిక, ఒక పెద్ద వయసుకున్నట్టు ఒక యోసేపు, వాళ్ళిద్దరు కూడా ఒక చిన్న బాలుడు ఎత్తుకొని లోపలికి రావడంతోనే ఆ మూల కూర్చున్న హన్న ఒకసారికి లేచింది. ఎవరు చెప్పలేదు, అన్న ఏసు వచ్చాడు, మెసేజ్ వచ్చాడని ఎవరు చెప్పలేదు. ఆ కళ్ళలో చూడడానికి ఆ మూల కూర్చొని ఆమె. కానీ ఎప్పుడైతే దూరం గుండా ఒక మంచి యవన స్త్రీ, ఒక నడి వయసు ఉన్న ఒక వ్యక్తి ఒక చిన్న బాలుడు ఎత్తుకొని లోపలికి అడుగు పెట్టారో ఆ మూల కూర్చున్న హన్న ఒకసారికి లేచిపోయింది. ఒకసారిగా ఆమె లేచిపోయింది. లేచి లోపలికి వచ్చింది, మెసేజ్ పట్టు ఎత్తుకుంది, ముద్దాడింది. ఆమె ప్రభు యొక్క క్రీస్తుని ఆమె కనులారా చూసిందంట. ఇప్పుడు మనం కూడా ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో గుడ్డివారిగా ఉన్నాం. మనం ఈ సంఘము గుడ్డి సంఘంగా ఉంది ఇన్ని రోజులు. ఈ చివరి దినాల్లో నిజమైన సంఘములోనికి నిజమైన ప్రభు యొక్క క్రీస్తు లోపలికి వచ్చారు. నిజమైన సంఘములోనికి నిజమైన ప్రభు యొక్క క్రీస్తు వచ్చారు. ఎప్పుడంటే 1984 సంవత్సరంలో. క్రిస్ థామస్ గారు 1980లోనే ఉరుములేఖ రహస్యం తెలుసుకున్నారు, 7వ మొదటి గురించి తెలుసుకున్నారు. నేను చెప్పలేదు, మెసేజ్ ఇచ్చారు, కానీ ఉరుము గురించి వీళ్ళ గురించి మాట్లాడలేదు. 84లో మాట్లాడేది. ఎందుకంటే ఆమె 84లో ప్రవచనం జరగాలి కాబట్టి, ప్రభుకి స్తోత్రం కలిగాక. ఆ హన్న 84 తన యొక్క 84వ ఏట ఎలాగైతే ఆమె ప్రభు యొక్క క్రీస్తు చూడగలిగిందో, ఇప్పుడు ఈ 84 సంవత్సరంలో 1984 సంవత్సరంలో మన కనులారా ప్రభు యొక్క క్రీస్తు చూసి మనం ప్రభుకి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కాబట్టి ఇది విశేషమైన కాలం, ఇది విశేషమైన సమయం. ఇది సమస్య చెప్తున్నారు, తరములలోను యుగములలోనూ మరుగుపరచబడిన వాక్యము ఇది తరములలోనూ యుగములలోనూ దేవుని యొక్క తలంపులో ఉంటుంది. అదేంటో తెలుసా? దేవుడు తలంపులో దాగి రాసినట్టు అంటే దేవుడు ఒక మానవుడిని తీసుకున్నాడు. దేవుడు తలంపులో ఉంటుందంటే నా కుమారుడు సతీష్ మానవుడు ఎప్పుడు చేయాలి, ఆ మానవుడు పడిపోవాలి, ఆయన తిరిగి లేపాలి, ఆయన ఏం చేయాలి?
క్రీస్తు యేసువే. ఆయన లేకపోతే ఇప్పుడు ఆయన ఇది దేవుని యొక్క తలంపులో దాగిన రాసింది. ఆమె ఎవరు తెలుసుకుంటారు బ్రదర్? దేవుని తలంపులో దాగిన ఎవరు తెలుసుది? చివరి చెప్పాలి. సమస్య చెప్తున్నారు, చివరి దినాల్లో పెళ్లి కుమార్తె హృదయ రహస్యాలు చేస్తుంది. ఓ సంఘంలో పెళ్లి కుమార్తె హృదయం చదువుతున్నామే. ఒకవేళ అలా ఎవరైనా చదవలేదా, వాళ్ళు సంఘంలో ఉండవలసిన వాళ్ళు కాదు. వాళ్ళు అర్థమవుతుంది బ్రదర్? చివరి దినాల్లో సంఘము పెళ్లి కుమార్తె హృదయ రహస్యాలు చెప్పే స్థితికి వస్తుంది. అంటే దేవుని స్థితికి, అంటే క్రీస్తు స్థితికి. ఒకవేళ అలా ఎవరైతే గ్రహించలేకపోతున్నారో వారు సంఘంలో ఉండవలసిన వారు కాదు. జీవ గ్రంథములో వారి పేరు కొట్టివేయవచ్చు, ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ పరిశుద్ధుల పట్టీలో, విశ్వాసుల పట్టీలో వాళ్ళ పేర్లు ఉంటాయి. ఆమేన్. విశ్వాసుల పట్టీలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ చివరి దినాల్లో క్రీస్తు యొక్క లక్షణాలను కలిగి ఉంటారు వాళ్ళు. ఆమేన్. ఇదే దేవుని యొక్క తలంపులో దాగిన రహస్యం చెప్తున్నారండి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. అనగా పరలోకం అనగా అర్థం ఏంటి అంటే, పరలోకం అంటే అర్థం ఏంటి? సంతోషము, సమాధానము, అంతే, ఇవన్నీ కూడా పరలోకమే. కానీ క్రిస్మస్ చెప్పారు, క్రీస్తునందు నీ స్థానమే పరలోకం. క్రీస్తునందు నీ స్థానమే పరలోకం. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. అంటే అర్థం ఏంటి అంటే, నీవు ఎవరో ఎరిగి అయినట్టే సంతోషం బ్రదర్. నీవు ఎవరో ఎక్కడున్నావో తెలుసుకోవడమే ఆనందం బ్రదర్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావా అంటే పరలోకంలో ఉన్నావు, అనగా ఏదేలో ఉన్నావు, అనగా పరదేశంలో ఉన్నావు. ఆమేన్. అందుకోసం మనం ఎక్కడున్నాం తెలుసా? పరదేశంలో ఉన్నాం. మనం 5లోనో 3లోనో 2లోనో లేవు. మనం ఎక్కడున్నాం? 6లో ఉన్నాం. మనము ఈ యొక్క దేహము, ఈ దేహము, ఈ 16 మూల పదార్థాలు గల ఈ దేహము విడిపోయిన వెంటనే మనం ఎందులో ఉండిపోతున్నాం? 3లోకి వెళ్ళిపోతాం. 3వ ఆకాశానికి వెళ్ళిపోతాం. 7వ పరిమాణంలోకి వెళ్ళిపోతాం. మనం 3వ ఆకాశంలోకి వెళ్ళిపోతాం. మనం 7వ ఆకాశంలోకి వెళ్ళిపోతాం. మనం కారణం ఏంటంటే ఈ దేహం ఉంది కాబట్టి మనము ఆ కోణాన్ని మనం చూడలేకపోతాం. క్రీస్తునందు మన స్థానం ఏంటి అంటే అదే పరలోకం. పరలోకం అంటే ఏంటి అంటే క్రీస్తునందు మన స్థానం. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు పరలోకంలో ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం, క్రీస్తునందు ఉన్నాం. అలాగే క్రీస్తు అంటే అర్థం ఏంటి? ఆ స్థానం, క్రీస్తు స్థానం అర్థం ఏంటి? క్రీస్తు నిలబడాల్సిన స్థానంలో నీవున్నావు ఇప్పుడు అక్కడ. క్రీస్తు స్థానం అంటే సతీష్ గారి స్థానం అంటే అర్థం ఏంటి? సతీష్ గారు ఇప్పుడు ఆయన ఎలా ఫంక్షన్ వెళ్ళాను అనుకోండి, ఆయనకి బదులుగా నేను వెళ్ళా అంటే అర్థం ఏంటి? ఆయన లేరు కానీ ఆయన నేను ఉన్నట్టు అయినా ఎలాగే నారోపణం ప్రాతినిధ్యం. అవును, గాడ్. ఇప్పుడు ఈ లోకంలో క్రీస్తు స్థానం అంటే దేవుడు వచ్చి చేయాల్సిన పనిని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు అంటే నీవు చేస్తున్నావు. ఇప్పుడు అదే పరలోకం బ్రదర్. అదే ప్రభువులో నీ స్థానం. అదే క్రీస్తునందు విశ్వాస యొక్క స్థానమే పరలోకం. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. తరములలో, యుగములలో దాయబడిన రహస్యము ఈ చివరి దినాల్లో నేను క్రీస్తుగా చూడటం ప్రభు యొక్క ఆలోచన. ఈ దేవుని తలంపులు దాగింది. అది నీకెలా తెలిసింది? దేవుని తలంపులు దాగి ఉంటే తీతు బ్రదర్ ఆలోచన నాకెలా తెలుస్తుంది? తీతు బ్రదర్ నేను ఒకటైపోతే నాకు ఆయన ఆలోచన నాకు తెలిసింది. లేకపోతే ఆయన ఏం ఆలోచిస్తున్నాడు నాకేం తెలుస్తుంది? దేవుడి తలంపులో ఏమి దాగిందో నాకు తెలియాలంటే నేను దేవుడు ఏకమైతేనే, నీవు దేవుడు ఏకమైతేనే నువ్వు ఆ తలంపును పట్టుకోగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. లేకపోతే నీకు అర్థం కదండి. ప్రభుకి స్తోత్రం కలుగాక. చూడండి, ప్రభు పేరు గురించి ప్రభు మాట్లాడుతున్నారు. కొన్ని లేఖలు మనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము. ఇక్కడ 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషం తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నామని చెప్పగా ఆయన
సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితనే ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఆయన్ను దెయ్యములు మీకు లోపరుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పిన. ఆమె మనం సంతోషించాల్సింది దేని విషయంలో? మనం ప్రార్థన చేస్తే దెయ్యం అవుతుంది, మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, మనం ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. దానికోసం మనం సంతోషించాల్సింది. వీటన్నిటికన్నా గొప్పది ఏంటి అంటే నీ పేరు ఆయన చేతిలో ఉంది. ఆమేన్. అంటే అర్థం ఏంటి? నీ పేరు ఆయన చేతిలో ఉందని అర్థం ఏంటి? ఆయన పైన ఏం చెప్తారు అక్కడ? వాళ్ళు ఏమొచ్చేది? ప్రభువా నీ నామం వలన దెయ్యాలు లోపడుతున్నాయి. మరి మీ పేర్లు కూడా అక్కడే ఉన్నాయి కదా. నేను ఎక్కడి నుంచి వచ్చాను? పరలోకం నుంచి వచ్చాను. అంటే ఇది ఏ నామం? ఇది పరలోక నామం. ఇది ఇప్పుడు ఆయన ఏమంటారు? నేను పైనుంచి వచ్చాను, నా నామానికి దెయ్యాలు లోపడుతున్నాయి. మరి మీ పేర్లు ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉన్నాయి. హల్లెలూయా. ఈ భౌతిక సంబంధమైన పేర్లు కాదండి అది ఆయన మాట్లాడేది. మీ పేరు, హల్లెలూయా, ఆయన పేరు ఉన్నది. ఆయన పేరు మీ పేరు ఉన్నది. కాబట్టి మీరు ఈ లోకంలో జరుగుతున్న స్వస్థల గురించో మిగతా వాటి గురించో మీరు సంతోషపడద్దు, కానీ మీ పేరు ఏమై ఉందో ఎరిగి దానికోసం మీరు చూడండి. మీ పేరు ఏమైందో ఎరగండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మీరు ఎరగండి. మీ పేరు ఎక్కడ రాయబడిందో ఎరగండి. అది ఎవరి పేరు మీరు ఎరగండి. దానిని బట్టి మీరు సంతోషించండి. యేసు గురించి చెప్తారు అక్కడ. హల్లెలూయా. చూడండి కీర్తనలు త్వరగా చాలా లేఖనాలు మనం త్వరగా చూడండి. 69వ అధ్యాయము 28. 69, 28. 69వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ ఎవరైతే దావీదు తను తరుముతున్నారో, ఎవరైతే తన హింసలు పాలు చేస్తా ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ దావీదు వాడు అంటున్నాడు, జీవ గ్రంథంలో అయితే వారి పేరు తుడిచిపెట్టము, నీతి మంతుల పట్టీలో వారి పేరు అసలు రాయద్దు. ఎందుకంటే దాంట్లో రాస్తే తీతకి లేదు. ఇక్కడ ఇదే గొరిపిల్లకి జీవ గ్రంథం. ఇది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయమే నీతిమంతుల పట్టి. ఇది హెబ్రీ 11 నీతిమంతుల పట్టి. అక్కడ పౌలు గారు ఒక్కొక్క పేరున వాళ్ళు ఏం చేశారు? ఆదాం మొదలుకొని, అబ్రాం మొదలుకొని, దావీదు, మోషే, అందరూ ప్రతి ఒక్కరు కూడా అని చేశారు. వాళ్ళు ఇక పరిచర్య ఏంటి, వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఎక్కడికున్నారు, వాళ్ళు ఏం చేశారు అనేది చెప్పుకుంటూ వచ్చారు. నీతివంతుల పట్టి అది. ఇప్పుడు ఈ పట్టి జీవ గ్రంథంలో నీ పేరుంటే అది తీసేయచ్చు, రాయొచ్చు, చేర్చచ్చు, తీసేయచ్చు. కానీ నీతిమంతుల పట్టిలో నీ పేరుంటే అంటే అర్థం ఏంటంటే అసలు తీతకి లేదు అక్కడ. ఆమె అసలు ఇక్కడ దావీదు అంటాడు అసలు వాళ్ళ పేరు దాంట్లో చేర్చదు అసలు. ఎందుకంటే ఆయన ఇసుకుపోయినాడు అంత శత్రువులు అని తరుముతూ ఉన్నప్పుడు ఆయన రాసిన కీర్తన ఇది. వాటిని చేస్తున్నాడు కాబట్టి నీతిమంతుల జాబితాలో వాళ్ళని చేర్చదు అసలు. వాళ్ళ పేరు ఒకవేళ జీవగ్రంథం రాసుంటే కదా తీసేయి. కానీ ఇక్కడ ఈ నీతిమంతుల పట్టిలో చేర్చద్దు. నీతిమంతుల పట్టిలో ఉండే పేరు ఎవరంటే అది ఒకే ఒక పేరు, అది గొప్ప పేరు, అది దేవుని పేరు. ఆ పేరుని కొట్టివేయడానికి తీసుకోవడానికి ఉండదు. ఇక అందుకోసం తీసుకోవాలని చెప్పారు. క్రిస్తు థామస్ కూడా చెప్పారంటే దేవుని ఆ గొప్ప జీవగ్రంథంలో ఎవరి పేరైతే రాయబడుతుందో ఆ పేరుని కొట్టివేయకూడదు, తీసివేయకూడదు. దేవుడు కూడా ఆ పేరుని తీసివేయడు. దాంట్లో ఇందులో రాయబడిన పేరుని దేవుడు కూడా తీసివేయలేడు. ఎందుకంటే ఆయన పేరుని ఆయన ఎలా తీసేస్తాడు? ఆయన ఎలా తీసేస్తాడు? తీసేయగలడా? తీసేయలేడు. ఇది ఎవరిదే అంటే ఆ నీతిమంతుల పట్టీలో ఉన్న పేరు అది ఆయనదే. అదే నీ పేరు. ఆమేన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరలోకంలో ఉంది. ఇది భూసంబంధమైనది కాదు ఇది. కాబట్టి మీరు సంతోషించాల్సింది ఏంటంటే నీతిమంతుల పట్టిలో ఉన్న పేరు అది నాదే. అది భూ సంబంధమైనది కాదు, అది పర సంబంధమైంది.
సూర్యుని యొక్క వెలుగు పడింది ఆ పేరు. జూలియస్ జాక్సన్ కళలో సూర్యుని యొక్క వెలుగు పడింది ఆ పేరు. అంటే భూమికి పునాదులు లేకపోతే, సూర్యుడు గిరగిర తిరగకపోతే నీ పేరుంది. ఇప్పుడు నువ్వు ధరించుకున్న పేరు ఏదైతే ఉందో అది సూర్యుడు కూడా సూర్యుడి కంటే ముందే, జీవ గ్రంథం లిఖించడానికంటే ముందే. అవునా? ఇప్పుడు గుంపు ఆయనప్పుడు వాక్యం ఆయన ఆ వాక్యము శరీరధరిగా వచ్చింది. అవునా? ఇప్పుడు వాక్యము శరీరధరిగా వచ్చింది. ఆయన లోకానికి ఏమైనాడు? ఆయన చెప్పలేదు బ్రదర్, చెప్పారు కదా బ్రదర్. ఇప్పుడు మీరే కనుక బ్రదర్, నీతి మంతుల పట్టీలో ఉన్న పేరు, అది పరలోకంలో ఉన్న పేరు. ప్రభుకి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఎంతమంది అర్థమవుతుందో నాకు తెలియదు బ్రదర్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నీకున్న పేరు గుర్తులో ఉంది. ఇప్పుడు దాకా 7 ఉరుములలో దాగిన ఈ యొక్క పేరు 7 ఉరుములు పగలగొట్టబడి ఈ వర్తమానికి తెచ్చిన పేరు ఎవరంటే ఎవరి పేరు బ్రదర్? అది నీ పేరు. హల్లెలూయా. నువ్వు ఎవరో, నువ్వు ఏమైనావో, నీ పేరేంటో కూడా బయలుపరిచిన వర్తమానికుడు ఆయన. అది అప్పటి వరకు ఆయన వచ్చి బైబిల్లో ఎలా ఉంది అంటే గుర్తుల రూపంలో ఉంది ఆ పేరు. ఆ పేరు బైబిల్లో ఉంది, కానీ ఎలా ఉంది అంటే గుర్తుల రూపంలో ఉంది. చూడండి, దగ్గర ఉన్నాము 8వ అధ్యాయము 3వ వచనము. పేజ్ నంబరు 700. ఎనిమిది ముడత. నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే సియోనుకు మరలా వచ్చి ఎక్కడ ఉంటారంట ఆయన? సియోనికి వస్తాను, యెరూషలేములో నివాసం ఉంటాను. అప్పుడు నీ పేరు ఏమంటుందంటే సత్యమును అనుసరించు పురమనియు యెహోవా పర్వతమనియు పరిశుద్ధ పర్వతమనియు. ఇది నీ గుర్తులుగా ఉన్న పేర్లు బ్రదర్. ఇవి పరిశుద్ధ గ్రంథంలో నువ్వు ఆది కాండం నుంచి ఉన్నావు చదువురా. నీ పేరుని బైబిల్లో దేవుడు ప్రతి చోట, ప్రతి కాలంలో, ప్రతి ప్రవక్తకి చెబుతూ వస్తూనే ఉన్నాడు ఆయన. సత్యానికి స్తంభము నీవు, యెహోవా పర్వతము నీవు, సత్యానికి పురము నీవు. ఆమేన్. ప్రభు అంటారు, నేను ఇక్కడే నివాసం ఉంటాను. నేను ఎందుకంటే ఆయన పేరు ఎక్కడుంటే ఆయన అక్కడే ఉంటాడు కదా. నేను నా నామాన్ని ఎక్కడ ఉంచుతాను చెప్పాడు ఆయన. నా నామాన్ని ఎక్కడ ఉంచుతాను నేను? ఏదైతే నేను ఏర్పాటు చేసుకున్న స్థలం ఉందో ఆ స్థలంలోనే నేను నా నామాన్ని ఉంచుతాను. అది ఒక దినాన ప్రభు యేసుక్రీస్తు యొక్క దేహం. అది ఒక దినాన ప్రభు నామాన్ని స్థలం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు యొక్క దేహం. అది ఆ తర్వాత కృష్ణ దేహం. అది ఆ తర్వాత ఇప్పుడు కృష్ణ చెప్తున్నారు, మోషే మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు దేవుడు, మేము వెళ్ళిపోతాం, ఫరో మమ్మల్ని విడిచిపెట్టండి అని అంటే ఎదురుగా ఫరోనే, కింద కూడా ఫరోనే. మోషే కూడా ఫరోనే అంట, తెలుసా మీకు? మోషే కూడా ఫరోనే. ఎందుకంటే ఫరో కావాల్సినాడే కదా మోషే. కృష్ణ చెప్పారు మోషే కూడా ఫరో కావాలి. ఎదురుగా ఫరోనే, కింద ఫరోనే ఉన్నాడు ఆయన. చెప్పాడు ఫరోతో, అయ్యా మా జనాన్ని పంపించండి అని అడుగుతూ ఉంటే ఫరో పంపలేదు. దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచారు. అక్కడ అద్భుతాలు జరిగించారు ప్రభు. అంటే కొన్ని రకాల సూచనలు జరిగించారు అక్కడ. విసిగిపోయిన ఫరో ఒక మాట చెప్పాడు, ఏమనంటే చూపించదని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు తెలుసా? విసిగిపోయి, సరే ఈ సమస్య ఏదో రకంగా పరిష్కరిద్దాం, ఎంతమందిని ఒకేసారి మన దేశం నుంచి పంపించేస్తే మన ఆర్థిక వ్యవస్థ పడిపోతే మనకి ఇక్కడ పనులు ఉండరు, ఇక్కడ మనకి పనులు చేసే వాళ్ళు ఉండరు మనకి ఇక్కడ అని చెప్పి ఫరో ఆలోచించి ఏం చెప్పారంట, మీరు కొంతమంది పెద్దలు తీసుకుని వెళ్ళి ఆరాధించి రావచ్చు కదా, ఇంత మొత్తం అందరిని తీసుకెళ్ళడం ఎందుకు? మొత్తం అందరిని తీసుకెళ్ళాలి. మోషే నువ్వు ఆరాధించు,
అప్పుడు దాకా ఎగతాళి చేశాడు మోషేని. ఎప్పుడైతే మోషే కింద పడేసాడో కర్ర ఏమైంది? పామైంది. ఫరో సింహాసనం మీద కూర్చొని లేచి చప్పట్లు కొట్టి అవ్వకుండా, ఏంటి మోషే చిన్నపిల్లలాగా చేస్తావు, చిన్నపిల్లలాగా చేస్తావు, చౌకబాటు కార్యాలు చేస్తావు మా దగ్గర. లేచి నిలబడి, సింహాసనం నుంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టి, చౌకబారు మంత్రాలు, చౌకబారు కార్యాలు, చిన్నపిల్లల యొక్క కార్యాలు మా ముందు చేస్తావేంటి? ఇలాంటి కార్యాలు దీనికంటే గొప్పగా చేస్తారు మా వాళ్ళు అని ఎగతాళి చేసిన ఫరో దేవుడు ఒక్కసారిగా ఐగుప్తుని కదిలించేసరికి మోషేకి భయపడి మోషేది అంటున్నాడు, మోషే మంచిదే ఆరాధించండి దేవుణ్ణి, కానీ ఏం చేయండి? అందరూ ఎందుకులే మోషే, అందరూ ఎందుకులే మోషే. ఏమి అప్పుడు దాకా ఎగతాళి చేసిన రాజు భయపడిపోయాడు, వణికిపోయాడు. క్రీస్తు గారు మాట్లాడుతున్నారు, దేవుడు తన బిడ్డలకి గౌరవాన్ని కోరుతున్నాడు. ఆయన అవమానాన్ని కాదు, ఆయన గౌరవాన్ని కోరుతున్నాడు. కానీ అక్కడ మోషే ఏమైపోయాడు? అక్కడ అవమానించబడ్డాడు. అక్కడ అందరి ముందు ఎగతాళి చేస్తున్నారు మోషేని. ఎప్పుడైతే దేవుడు ఐగుప్తుని కదిలించాడో, ఇప్పుడు మోషే అంటే ఇజ్రాయేల్ ప్రజలతో పాటుగా, ఇజ్రాయేల్ ప్రజలు ఆల్రెడీ భయభక్తులకు వచ్చేసారు, కానీ ఐగుప్తు ప్రజలు కూడా భయభక్తులకు వచ్చారు, రాజు కూడా భయభక్తులకు వచ్చాడు. చక్కగా సమాధానంగా పిలిచి చెప్తున్నాడు మోషే, మంచిదే దేవుడిని ఆరాధించండి, కానీ అందరూ ఎందుకు? కొంతమంది పెద్దవాళ్ళు తీసుకుని వెళ్ళి బయటికి వెళ్ళి ఆరాధించరండి. మోషే చెప్పాడ, లేదు, ఒక్క డెక్క మా జత్తుల్లో రాలిపోయిన డెక్కలు చూసావా? మా మేకలు, గొర్రెలు, ఆవులు, పశువుల ముందులో జాగ్రత్త డెక్క, దాని కూడా మేము విడిచిపెట్టాం. ప్రతి ఒక్కరు కావాల్సిందే, ప్రతి ఒక్కరు దాటి సుఖంగా, ప్రతి ఒక్కరు కావాల్సిందే. ఎందుకంటే అక్కడ మేము ప్రభుని ఆరాధించబోతున్నాం. అవునండి, ప్రభు తనదంటే చిన్న దగ్గర కూడా వదిలిపెట్టాడు ఆయన. అవును బ్రదర్, నువ్వు ఆయన సొత్తు అయి ఉంటే కనుక నీవు ఎక్కడున్నా, ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున, తూర్పున, పడవ, ఏ సంఘం ఉన్నా, ఏ సంఘశాఖ నేను ఆచరణతో బయటించరా, బయటికి పిలుస్తాడు ప్రభుని. ఆయన చెప్తాడు, నా కుమారుడు విడిచిపెట్టావు, దిగబడద్దు అని చెప్తాడు ఆయన. ఇదిగో నా కుమారుడు విడిచిపెట్టావు, నువ్వు బంధించొద్దు అని నేను ఏం చేస్తాను? ఆజ్ఞాపిస్తాను చెప్పాడు ప్రభు మనకి. వాళ్ళు ఎవరు అంటే నా నామము, నా మహిమ నిమిత్తం సృష్టించబడిన వాళ్ళు. నీ సంఘంలో ఉన్న వాళ్ళు, నీ ఆర్చనలో, పెళ్లిలో, బాప్టిస్టులో, చర్చ్ లో, నీ సంఘంలో నా నామము నిమిత్తము, నా మహిమ నిమిత్తము సృజించబడిన వాళ్ళు. ఇంకా నువ్వెక్కడ ఉంటావు బ్రదర్? నువ్వు ఏ సంఘ శాఖలో ఉన్నా, నువ్వు ఎవరు బంధించినా అని అన్నాడు, ఒక్క డెక్క కూడా విడిచిపెట్టాను నేను. నువ్వెక్కడున్న సోదరుడా, 700 మందిలో దేవుడు ఒక్కడి కూడా విడిచిపోయాడు. ఆయన ప్రతి ఒక్కరి కొరకు వెళ్తుంటాడు. ఆయన చివరి గొర్రె లోపలికి వచ్చేదాకా శబ్దం మరింతగా ధ్వనిస్తూనే ఉంటది. ఆమె ప్రభుకి స్తోత్రం కలిగాక. నువ్వు ఎవరై అంటే దేవుని యొక్క నామ మహిమ నిమిత్తము సృజించబడ్డావు. ఆయన మహిమ నిమిత్తం, ఆయన నా మహిమ నిమిత్తం ఈ లోకానికి వచ్చావు నేను. ఆయన అంటున్నాడు, నిన్ను ఎక్కడైనా విడిచిపెట్టాను నేను. ఆమె ప్రభుకి స్తోత్రం కలిగాక. మనం ఎక్స్ప్లెయిన్ అనుకుంటే మనం చదువుకుంటే 48:2 చదవండి ఒకసారి. అదే యెషయా 48:2. 48వ అధ్యాయం 2వ వచనం. 8 పేజ్ నెంబర్ 609, 48వ అధ్యాయము 2వ వచనం. వారు మేము పరిశుద్ధ పట్టణస్థలము పెట్టుకొని ఇజ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు. ఆమె ఎవరు వాళ్ళు? యూదా వంశస్థులు, యాకోబు వంశస్థులు. వాళ్ళు ఏం చేస్తారంట? మేము పరిశుద్ధులు, మా దేశంలో మా పట్టణం పరిశుద్ధమైంది అని పేరు పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వారిలో ఎవరున్నారు?
పరుగు అన్నాడు, వాడు పరిశుద్ధుడు అన్నాడు. వాడు అందరూ పెట్టుకుంటున్నారు ఆ పేరుని. ఎవరు పెట్టుకుంటారంట? వంశస్థులు మాత్రమే. అవునండి, అందరూ పెట్టుకున్నారు ఆ పేరుని. అందరూ ధరించలేరు. ఎవరైతే యాకోబు సందర్భంలో ఉండో చూడండి, యాకోబు వంశస్థులైన ఇజ్రాయేలు అను పేరు కలిగిన వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు బ్రదర్. నీవు అత్యంతమైన సంఘంలో నుండి సియోను అని పేరు కలిగిన వాడు అయితే నువ్వు చెప్తావు, నేను పరిశుద్ధుణ్ణి, నా ప్రభు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుణ్ణి. నీ పేరే పరిశుద్ధం, నీ పేరే పరిశుద్ధం. గుర్తుల్లో ఉంచాడు ప్రభు నీ పేరుని అన్ని గ్రంథాల్లో సూచనలుగా, గుర్తులుగా పెట్టించాడు దేవుడు. ఈ చివరికాల సమయంలోకి వచ్చి ఆ సూచనని 3వ ఈడ్పు యొక్క పరిచర్య ద్వారా, రుజువు ద్వారా తెలిసి థామస్ అనే వర్తమానికి నీ లోకాన్ని తీసుకుని ఆ ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిచి ఇప్పటి వరకు బైబిల్లో గురుతుల్లో ఉన్న నీ పేరుని బహిరంగంగా బయలుపరిచాడు ఆయన. ఆమె ఇప్పటిదాకా మనం పాట పాడాం, ఉరుముల యొక్క రహస్యంలో దేవుని పేరు బయటపడిందని. కానీ ఇప్పుడు మనం పాడాల్సింది ఏంటంటే, ఉరుముల యొక్క రహస్యంలో నా పేరు బయటపడింది. హల్లెలూయా. ఓ ఉరుముల యొక్క రహస్యంలో నా పరిచయం బయటపడింది. ఉరుముల రహస్యంలో నేను చెప్పిన పరిచయం బయటపడింది. ఆ స్థితికి నువ్వు రావాల్సి అవుతుందా? ఆ మహిమ నిమిత్తమే ప్రభు నేను ఈ లోకాన్ని తీసుకుని వచ్చారు. ఆయన ఆయన ఆ విధంగా ఏమైనా చెప్ప నిమిత్తమే నువ్వు ఈ లోకాన్ని పంపడావు. నువ్వు ఆయన నామాన్ని ధరించి, ఆయన పేరును ధరించి, ఆయన మహిమను ధరించి, ఆయన అధికారాన్ని ధరించి, ఆయన సామర్థ్యాన్ని ధరించి నువ్వు ఈ లోకానికి వచ్చావు. కాబట్టి నువ్వు మాత్రమే చెప్పగలవు, మిగతా ఈ లోకంలో ఎవ్వరూ చెప్పలేరు. యాకోబు వంశస్థులు మాత్రమే, యాకోబు వంశస్థులైన ఇజ్రాయేలు అను పేరు కలిగిన వారు మాత్రమే వాళ్ళు చెప్తారు, మేము పరిశుద్ధ పట్టణస్థులము, మేము పరలోకం చెందిన వారము, మా దేశం పరలోకము, మేము పరిశుద్ధులము, మా పట్టణం కూడా పరిశుద్ధమే అని చెప్పగలిగేది ఎవరంటే ఇజ్రాయేలు అని పిలువబడిన వారు మాత్రమే. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. తర్వాత యెషయా 60 620 పేజీ నెంబర్ 620. నీ ఎందుకు వచ్చి సాయపడదు, అందరూ వచ్చి నీ పాదాలు పడదు. ఎవరి పాదాలు? దేవుని యొక్క పాదాలు పడదు కదా. అవునా? దేవుని యొక్క పాదాలు పడదు కదా ప్రపంచం. కానీ ఇప్పుడు ఈ లోకమంతా కూడా అనుకుంటున్నారు ప్రభుకి స్తోత్రం కలిగాక. ఆయన లేపు 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 లేపు, నీకు వెలుగు వచ్చింది, నీ మీద సూర్యకాంతి ప్రకాశిస్తూ ఉంది. ఐగుప్తు రథాలని గందరగోళం చేసింది ఏ వెలుగు బ్రదర్? ఐగుప్తు యొక్క రథాలని గందరగోళం చేసింది ఏ వెలుగు? వేకువజామున ఉదయకాంతపు వెలుగు, ఉదయకాంతి. దేవుడు వేకువజామున మేఘం నుంచి తొంగిసాడంటే బైబిల్లో రాయబడింది అక్కడ. వేకువజామున మేఘం నుంచి తొంగి చూసి ఇజ్రాయేలు శత్రువు ఎవరైతే ఉన్నారో మోషే చెప్పారు, ఇప్పుడు మీరు చూస్తున్న ఇజ్రాయేలీలో మరలా మీరు వాడిని చూడరు. నిజం బ్రదర్? సరే ఇజ్రాయేల్ చెప్పారు, సరే. ఇప్పుడు మీరు చూస్తున్న ఐగుప్తుల్లో మరలా మీరు తిరిగి వారిని చూడరు. ఎవరు చెప్తున్నారు? వేకువజామున మేఘంలో చూసి తొంగి చూసే దేవుడు యెహోవా ఎవరైతే ఉన్నారో యెహోవా మోషేకి చెప్పారు ఏమనంటే, ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని తరుముతూ వచ్చారో, ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని సంపాదన చూస్తున్నారో, ఇప్పుడు ఏ ఐగుప్తులు అయితే మీరు కనబడుతున్నారో, ఇక ఆ ఐగుప్తుల్లో ఒక్కరిని కూడా మీరు చూడరు. అవునండి, చూడలేదు. నిజమే, చూడలేదు. ఏమైపోయారు వాళ్ళందరూ? ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయారు వాళ్ళందరూ కూడా. అవును బ్రదర్. ఇప్పుడు ఎవరైతే నిన్ను అవమానించారో, ఏ ప్రజలైతే నువ్వు అబద్ధికుడు అని చెప్పారో, ఏ ప్రజలైతే ఈ వాక్యం తప్పన్నారో, ఆ తప్పు అని చెప్పిన ఈ క్రైస్తవ లోకస్తులు అవునండి
తెలుసా వాక్యం మనిషి దేవుడు ఇర్మియాతో పని చేయిస్తున్నాడు అక్కడ. ఇర్మియాను లోకంతో కలపలేదు, ఇర్మియాను లోకంతో ఉంచలేదు. దేవుని బిడ్డలను ఉంచడు. లోకం అంతా సంతోషిస్తూ ఉంటుంది, కానీ వాక్యాన్ని అనే వారికి ఏముంటుంది? మిగతా వాళ్ళందరూ కడుపుగా పుష్టిగా సంతుష్టిగా నేను పడుకుంటారు, కానీ ఇక్కడ ఈయన ఆకలితో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఆయన సంతోషపడుతున్నాడు. ఆయన నీ పేరు నాకు ఉంది కాబట్టి, నీ పేరు నాకు ఉంది కాబట్టి సంతోషం. ఎలాంటి సంతోషం? నీ పడి పూజించుకుని సాయిని మీద యెహోవా దేవా నీ పేరు నాకు సంతోషమును నాకు ఆనందము కలిగించున్నది. ఆమేన్. ప్రభుకి స్తోత్రం. సంతోషం ఈ లోకంలో జనులు పడే సంతోషం నాకు లేదు, కానీ నీ నామాన్ని ధరించుకునేది నాకు సంతోషం. ఈ లోకంలో జనులు సంతుష్టిగా తిని పడుకుంటున్నారు, కానీ నాకు ఆకలిగా ఉన్న సంతోషం నీ నామంలో. ప్రభుకి స్తోత్రం. ఎందుకంటే నేను ప్రభు యొక్క నామాన్ని ఉన్నాను కాబట్టి ఆకలిగా ఉన్నా, శ్రమలు ఉన్నా, శోధనలు ఉన్నా నాకు సంతోషమే, నాకు సంతోషమే. నీ మాటలు సరస్వతి కాదు, వాక్యము తిరస్కరించి ఏమంటే వాళ్ళ ఇష్టపడతాయి వాళ్ళు కాబట్టి మొత్తం జలముల దేవుని వాళ్ళు మన మధ్యలో ఆమేన్. మీరు ప్రభు యొక్క ప్రభు యొక్క నామంలో దేవుడిని పరిశుద్ధపరచుకుని ప్రభు అనేక మంది రాజులు నీ మహిమను చూడడానికి, నీతిని చూడడానికి, నీతిని సాగిలు పడడానికి రాబోతున్నారు. ప్రభుకి స్తోత్రం కలిగేది. దేవుడు ముందే చెప్పారు, ఆయన కొత్త పేరు రాకమునిపే చెప్పాడు, నేను తీసుకురాబోయే పేరు వాళ్ళకు ఉండబోతుంది, వాళ్ళు ఆ పేరు వాళ్ళ పేరుగా ఉండబోతుంది అది. కాబట్టి వాళ్ళు రాజకీయ మకుటంగా ఉంటారు, యెహోవా చేతిలో భూషణ కిరీటంగా ఉంటారు, యెహోవా చేతిలో భూషణ కిరీటంగా వాళ్ళు ఉంటారు, రాజకీయ మకుటంగా ఉంటారు. వాళ్ళు అనేక మందికి వాళ్ళు మరి ఆశీర్వదకరంగా ఉంటారు. వాళ్ళు దేవుని యొక్క నామాన్ని నీకు పెట్టడం వల్ల, నీవు ఆ నామం నీదవటం వల్ల నువ్వు దేవుని యొక్క చేతిలో వాడబడుతున్నావు. హల్లెలూయా. ఇది చాలా విషయం ఉన్నది సార్, కానీ టైం చాలా అయిపోయింది. ప్రియమైన సహోదరులారా, మీరు దేని గురించి చింతించొద్దు, చిన్నపిల్లల్లాగా మీరు మొరపెట్టొద్దు, మోషే విసిగించినట్లుగా ప్రభువుని మీరు విసిగించొద్దు. స్మరణ చెప్తున్నారు, మోషే మానవుని వలె దేవుని విసిగించాడు, కానీ యెహోషువ దేవుణ్ణి విసిగించలేదు, సంసోను దేవుని విసిగించలేదు, దావీదు దేవుణ్ణి విసిగించలేదు. తనకంటే ఎన్నో రెట్లు ఎత్తుగా ఉన్న గొలియాతును చూసి దావీదు భయపడలేదు.
పక్కకి వెళ్ళి మోకరించి ప్రభు నేను సవాల్ చేశాను, నన్ను ఏం చేయమంటావు, నన్ను ఒడిసెలతో కొట్టమంటావా, ఖడ్గంతో కొట్టమంటావా, లేకపోతే ఎటువైపు నుంచి నన్ను నిలమంటావు అని దావీదు ప్రార్థన చేయలేదు, మొరపెట్టలేదు. దావీదుకి తెలుసు దావీదు ఏ దేవుని కలిగి ఉన్నాడో. దావీదుకి తెలుసు తన చేతిలో ఉన్న అధికారం ఎలాంటిదో. ఎప్పుడైతే దేవుని సంఘాన్ని అవమానించడం చూసిన దావీదు తట్టుకోలేకపోయాడు. ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు దేవుని సంఘాన్ని అవమానించటమా? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు దేవుని సంఘాన్ని అవమానించటమా? నువ్వు నిజమైన దావీదు అయితే సంఘాన్ని అవమానిస్తున్నటువంటి గొలియాతుల పైన నువ్వు దాడి చేయాలి. వాళ్ళు నీకంటే ఎన్ని రెట్లు ఎత్తుగా ఉన్నాయి, నీకు లెక్క కాదు. వాళ్ళ చేతులు ఏంటంటే థియాలజీలు ఉన్నాయి, నీకు లెక్క కాదు. వాళ్ళు ఎంత మేధావులు ఉన్నాయి, నీకు లెక్క కాదు. నువ్వు ఎరిగి ఉంటే చాలు, యుద్ధము యెహోవాదే. దావీదు అంటున్నాడు అక్కడ. కృష్ణుడు చెప్పారు, దావీదు ప్రార్థన చేయలేదు. తన నడుములో ఉన్నట్టుగా వడిసెలు తీసి నది ఒడ్డు నిలబడి ఆ ఏటిలో ఉన్న రాళ్ళు తీసి బడిగా గురి చూసి విసిరాడు. ఆయన ఒక్క దుగుటి వెళ్ళి దూకి తన వడిసెలు లాగి శత్రువు పైన ఏం చేసి గురిపెట్టి రాయి పెట్టి కొట్టాడు. శత్రువు కుప్పగూలిపోయాడు శత్రువు. అటువైపు తిరిగి ఇప్పుడు గొలియాతు ఖడ్గము దావీదు తీసుకున్నాడు. వచ్చి గొలియాతు ఖడ్గం తీసుకుని గొలియాతుగా తల నరికి పట్టుకొని, ఖడ్గాన్ని తలని పట్టుకొని వచ్చి ఏరు దాటి అవతలకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళా ఆ గొలియాతు ఖడ్గము మందులో కట్టబడింది, అందులో ఉంది. మళ్ళా అది ఆ దావీదు చేతికి ఇవ్వబడింది. ఆ ఖడ్గం మరలా శత్రువుల చేతికి వెళ్ళిపోతుంది వాక్యము. శత్రువుల చేతిలో ఉంటుంది వాక్యము. వాళ్ళు దాన్ని స్వలాభం కోసం వాడుతున్నారు. దావీదు లాంటి వాళ్ళు కావాలి ఇప్పుడు. శత్రువుల చేతుల నుంచి పరిపూర్ణ వాడి చేతుల నుంచి లాగి తీసుకోవాలి మనం ఇప్పుడు అధికారాన్ని. వాడు వాక్యాన్ని తీసుకొని ఏ ఖడ్గముతో అయితే వాడు విర్రవీగాడో అదే ఖడ్గముతో వాడి తలలు తెగనరికాడు దావీదు. ఇప్పుడు నువ్వు అదే చేయాలి. దావీదు మొరపెట్టలేదు, ఏడవలేదు, ఇదే శోధన నాకు వచ్చిందని అనుకోలేదు. నేను చిన్నపిల్లవాడిని, నేనేదో సరదాగా అన్నాను, వీళ్ళేంటి నన్ను తీసుకెళ్ళి అక్కడి నుంచే పెట్టారు అని అనుకోలేదు. ఒక మత మౌఢ్యముగా కృష్ణ మతం మోనవ్యక్తిగా అయిన ఒక వ్యక్తి వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఆయన అంటాడు, నువ్వు యుద్ధం చేయాలంటే నీకు సరైనటువంటి ఏముండాలి? థియాలజీ చదువు ఉండాలి, నీకు ట్రైనింగ్ ఉండాలి, థియాలజీ ఉండాలి, నువ్వు అంగీ చేసుకోవాలి అని చెప్పి అంట. లేదు నాకు ఎలాంటి థియాలజీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు కుదరదు అన్నాడంట. లేదు నాకు అవసరం లేదు, నేను ఎలా ఉన్నానో అలా చెప్తాను నేను. అలాగే వెళ్ళాడు ఆయన. ప్రియమైన సహోదరుడా సహోదరి, మీరు దేని గురించి భయపడద్దు, దేని గురించి ఆలోచించొద్దు. మీరు ఇప్పటికే క్రీస్తులుగా వాక్యంగా మారిపోయారు మీరు. ఆమె నా యొక్క నీ మీదకి వస్తా ఉన్నా చెప్తున్నారు. నేను ఇది చెప్పను, ప్రభు యొక్క నామంలో వస్తాను. నేను అదేంటంటే శాబీను కన్నులు జరిగిన దాని ఆధారం రాసు కట్టము. ఒకే ఒక రాజు ఉన్నాడు. ఆ రాసు కట్టము ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు నా చేతిలో ఉంది. ఆమె మనం ఈ పిడి గురించి మాట్లాడదాం అనుకున్నాం, సమయం మనకి తిరిగి సరిపోలేదు. ఒకే ఒక రాజు. ఈ పట్టుకున్న ఈ కట్టకం ఎలాంటిది? ఇది చాలా ప్రత్యేకమైన కట్టకం. ఇది వెండితో చేయబడింది. ఇది ఈ ముత్యాలతో ఉంది పిడి, అవునా? అలాగే చేయబడింది ఈ యొక్క ఖడ్గము. అదే ఆ ఒకే ఒక రాజు చేతికి సరిపోయింది. అది ఆ తర్వాత ఆయన చెప్పారు, నా చేతిలో ఉన్న ఈ బైబిల్ని ఇది వేరే ఎవరికో ఇవ్వాల్సి ఉంది, ఇది వేరే ఎవరికో ఇవ్వాల్సి ఉంది. అయితే నా చిన్న కుమారుడిని జోసెఫ్ తీసుకోవాలని ఆశపడుతున్నా అని భౌతికంగా చెప్పారు. నేను ఒక తండ్రిగా నేను ఆశపడుతున్నా, నా కుమారుడు నా తర్వాత సాగుకోవాలని అని చెప్పారు. దాన్ని తీసుకొని ఎంటర్మెస్ ఏం చేశారంటే ఇప్పుడు బ్రహ్మాన్ తర్వాత ఆయన ప్రవక్త అని చెప్పి నమ్ముతున్నారు. ఆ ఖడ్గం ఎక్కడికి, శాబీను క్యానియన్ ఖడ్గం ఎక్కడికి వచ్చింది తెలుసా? ఇండియా దేశానికి వచ్చింది. ఇప్పుడు ఆ ఖడ్గం ఎక్కడుందంటే నీ చేతిలో ఉంది. ఇప్పుడు దాని ఆధారం చేసుకుని శాబీను క్యానియన్లో నీవు అమెరికాలో ఉన్నప్పుడు, నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు నీకు ఏ జరిగిందో సాతాను ఇప్పుడు నేను నా పేరులో నీ మీదకి వస్తాను.
హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలిగాక మీరు చూడండి, ఖచ్చితంగా సాతాను మీరు పారిపోయే పేరు ఇది, దేవుని యొక్క పేరు ఇది, ఉరుములలో దాయబడిన పేరు ఇది, కొత్త మందుల వరకు ఇది దాయబడిన పేరు ఇది. ఇది తెలుసా మీకేం పేరు ఈ కాదంట? బయట ఎక్కడ ఉంటుంది తెలుసా మీకు? తెలుసా తెలుసా మీకు? ఒకటి రెండుతో చూసేది కూడా ఉంటుంది, కానీ బయట అంటే ఫస్ట్ దేని తయారు చేశారు? రెండుతో చూసి తయారు చేశారు. అంటే అర్థం ఏంటి అంటే పాత నిబంధన అంట, కొత్త నిబంధన. ఈ రెండు పెట్టి చూసినప్పుడు నీకు నిత్య నిబంధన కనపడుతుంది. దాంట్లో పాత నిబంధన, కొత్త నిబంధన, ఇది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. ఈ రెండింటిలోంచి నువ్వు చూసినప్పుడు నీకేం కనపడాలి? స్పష్టమైన విజన్ కనపడుతుంది నీకు ఇప్పుడు. అది నిత్య నిబంధన. నీవు ఎక్కడున్నావు, ఆయన ఎక్కడున్నావు, మనమే ఉన్న మొత్తం. కాబట్టి శాబిన క్యానల్ సాతానికి నోటీసులు జారీ చేయండి. నేను నా నామంలో వస్తా ఉన్నాను. సాతానా, నా పేరులో వస్తున్నాను. నువ్వు నా పితరుల ముందు వాళ్ళే ఏం చేయలేకపోయావు. నా తండ్రి యొక్క నామాన్ని ఉపయోగించిన నా పితరులను అయిపోయావు. కానీ ఇప్పుడు నేను జయించబడి జయించిన వాక్యముతో జయించినగా ఇదిగో ఇప్పుడు నేను నా పేరులో నేను మీకు వస్తా ఉన్నాను నేను అని మీరు సాతాన్ని మీరు పలకండి. వాడు మీ ముందు పారిపోయేవాడిగా ఉంటాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఉన్నారు కదా, చాలా ఆలస్యం అయిపోయింది, అయినా కూడా మీరు చాలా ఓపికగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లేచి చాలాసేపు కూర్చున్నారు కదా, ఒక 5 నిమిషాలు లేచి నిలబడదాం. ఒక హస్తాలు ఉందాం. యథార్థంగా మీరు పట్టుకుని మీలో కూడా ఉంది ఇప్పుడు. కూడా మరి ఓడిపోయి జీవం కలిగిన సహోదరిగా మాట్లాడుతున్నాం. నీ పక్కన సహోదరి చనిపోయిన ఉంటే, నిర్జీవంగా ఉంటే కనుక నీ హస్తము తాకిన వెంటనే వాళ్ళు నిర్జీవం అయిన వారికి మారిపోవాలి వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే ఎలీషాలో ఉన్న అదే అభిషేకం ఇప్పుడే ఉంటుంది. దేవుడు ఇప్పుడు నీలో ఉన్నాడు. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవము కలిగిన బ్రహ్మ, మీకు వందనాలు, స్తోత్రములు. తరాలలో యుగాలలో మొదలైనటువంటి వాక్యాన్ని మా గొప్ప వర్తమానికుడైన క్రీస్తు థామస్ ద్వారా కలిసి మానవుడే క్రీస్తుగా రూపొందించడమే దేవుని యొక్క పథకం అని ఒక అంశాన్ని మాకు బోధించిన దేవుడి స్తోత్రంలో, దేవుని యొక్క పదమే మమ్మల్ని క్రీస్తుగా రూపొందించడం మాకు మా ప్రభు. ప్రభు, మరి విశ్వాసులకు తండ్రి అని మీరు మా పేరుడైన అబ్రహామును పిలిచారు. విశ్వాసం అనేది అది కంటికి కనబడేది కాదు అని పరిశుద్ధ గ్రంథాల్లో బోధించారు. ఒకవేళ విశ్వాసానికి రూపం ఉంటే అది కండరాలు కలిగి ఛాతిపైన వెంట్రుకలతో ఉంటుందని మీరు చెప్పారు. ఓ గొప్ప దేవుడా, నిజంగా రూపం అది ఇప్పుడు అది మాలాగే ఉంటుందని మాట్లాడుతుంది. గొప్ప స్థానాన్ని మాకు ఇచ్చారు. సో మా యొక్క సమాధానాన్ని మాకు అధికారిగా ఉంచారు. మా పైన విచారణకర్తగా ఉంచాము మా ప్రభు. కాబట్టి మేము సమాధానం నుంచి తప్పిపోక, నీతి నుంచి తప్పిపోకుండా మాకు గొప్ప విచారణకర్తలు మా పైన ఉంచావు మా ప్రభు. సో అదేవిధంగా నీ యొక్క నామాన్ని మాకు ధరింపజేసి అది మానవ మార్చావు మా ప్రభు. మార్చా ప్రభు. మీ సింహాసనం మాకిచ్చి అది మా సింహాసనంగా మార్చావు మా ప్రభు. మార్చగా బయలుపరిచారు మా ప్రభు. స్తోత్రంలో నా ఫలితము సృజించబడిన నా ప్రజలు నా నామం ధరించి నా ప్రజలను పేరు నీతిని నీవలే మార్చావు మా ప్రభు. దేవుడు ఎంత గొప్ప స్థానాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. అయినా మేము ఇంకా మరి చౌకబారు విశ్వాసం ద్వారా మేము నిన్ను అవమానించడం కాదు, చౌకబారు విశ్వాసం ద్వారా నిన్ను విసిగించడం కాదు, చౌక విశ్వాసం ద్వారా చిన్నపిల్లలు మేము గుర్తించడం కాదు. కానీ పరిపూర్ణమైన దిగినటువంటి కుమార్తెలుగా
మేము మరి లక్ష్య ఉంచడానికి సహాయం దయచేయండి. నీ నామము నిమిత్తము ప్రభు మరి ఏదైతే మీరు మేము తెలుసుకోవాలని ప్రభు మీరు ఆ కార్యాన్ని సాధించి ముగించారో కాబట్టి ఆ యొక్క పరిపూర్ణమైన ఆ కార్యాన్ని ఉత్సాహపరుచుకుని ఇది నాది అని మీరు చెప్పమన్నారు మా ప్రభు. ఆ గొర్రె పెట్టి అన్ని ఎలాగైతే ఆ గొర్రె పిల్ల మీద అన్వయించబడేది పస్కా బలి పశువుగా వధించబడుతుందో అలాగే ఇప్పుడు ఆ యొక్క కలవరలో ఆ అమెరికా వీధుల్లో అక్కడ భూమి కలుగురుగా కానీ ఆదిలో ఏదో జరిగిందో ఆ నిజమైన గొర్రె పిల్ల మీద మేము చేస్తున్నాము అది నేనే అని మేము చెబుతా ఉన్నాం మా ప్రభు. మేము చెప్పినప్పుడు పరిపూర్ణంగా ఆ గొర్రె పిల్లగా మేము మారిపోతున్నాము. ఆ గొర్రె పిల్ల మాలాగా మారిపోతుంది మా ప్రభు. మా యొక్క పాపాలన్నీ గొర్రె పిల్ల మీద అనుభవించబడ్డాయి. ఆ గొర్రె పిల్ల యొక్క నీతి మా మీద అనుభవించాము. గొప్ప దేవుడు భూమి ఆకాశం కలుగుయాక అని పలికింది ఎవరనుకుంటున్నావు? నీకు తెలియదు, ఈ లోకానికి తెలియదు, క్రైస్తవ ప్రపంచానికి తెలియదు, బైబిల్ చదివే విద్యార్థులకు తెలియదు. ఇప్పుడు మేము చెబుతాము నీకు ఆ భూమి కలుగుయాక అని పలికింది ఎవరు కాదు, అది నేనే. కలవరిలో భూమి ఆకాశానికి మధ్యలో 2 చేతులు పైకి చాచి మరి రక్తాన్ని కార్చిన స్థలంలో నిలబడింది ఎవరు? అది ఎవరు కాదు, అది నేనే. అమెరికా వీధుల్లో కారు యాక్సిడెంట్ లో బలైంది ఎవరు? అది నేనే. ఇప్పుడు ఈ చివరికాల సమయంలో వాక్యము శరీరధారిగా నిలబడుతుంది వాక్యం చెప్తోంది, చెప్తోంది అది ఎవరో కాదు, అది నేనే.